మూర్తి సారు. నాకెక్కువ గ్యాస్ పెయిన్ ఉండడం వల్ల ఇంకా సార్ వాళ్ళు చెప్పారు. ఇట్లా హెల్త్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ప్రొడక్ట్స్ ఉంటాయన్నప్పుడు నేను తీసుకున్నాను. తీసుకొని వాడిన తర్వాత నాకెక్కువ గ్యాస్ పెయిను, హార్ట్‌లో పెయిన్ అనేది ఉంటండే. నాకట్లా పెయిన్ ఉండడం వల్ల ఈ ప్రొడక్ట్‌ని వాడడం వల్ల నాకు అట్లా హార్ట్‌లో పెయిన్ గానీ, గ్యాస్ ప్రాబ్లమ్ గానీ లేకోకుండా పోయింది. ఇంకా ప్రొడక్ట్‌లు బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అమ్మకు కూడా హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే మన దాంట్లో క్రిల్ ఆయిలు, ఫ్లాక్స్ ఆయిలు, మామూలు క్యూటెన్ అవి వాడించడం వల్ల అమ్మకు కూడా హార్ట్ పోయితే ఆ ప్రాబ్లమ్ అనేది ఇప్పుడు లేదు. అమ్మకు కూడా చాలా అమౌంట్ ఖర్చు పెట్టి చాలా హాస్పిటల్ చుట్టూ మేము తిరిగినాము. ఇప్పుడైతే ఆ హాస్పిటల్‌కి మా ఫ్యామిలీ గానీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గానీ హాస్పిటల్‌కి పోలేదు ఎప్పటి వరకు మేము. ఇంక ఈ ప్రొడక్ట్‌లు బాగున్నాయి కదా అని చెప్పేసి మేము కూడా చెప్పడం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే ఎవరు రాలే. తొందరగా ఎవరు ఇనరు కాబట్టి, నిదానంగా మాకు టీమ్ చేసుకొని నేను అక్టోబర్‌లో వచ్చేసి బ్రాంజ్ అయినా. ఈ మంత్‌లో వచ్చి సిల్వర్ డైరెక్టర్ అయినాను. ఇప్పుడైతే మన సార్ వచ్చేసి అంబటి శ్రీనివాస్ సారు. అది నా టెస్టిమనీ. ఇప్పుడొచ్చి మన అంబటి శ్రీనివాస్ సార్ వచ్చేసి మన హిందూపూర్‌లో మంచి టీమ్ బిల్డ్ చేస్తున్నారండి సారు. మంచి టీమ్ బిల్డ్ చేసి మాకెంతో సపోర్ట్‌గా ఉన్నాడు. మాకెంతో సపోర్ట్‌గా ఉండి మేము ఈ స్టేజ్‌లో ఉన్నామంటే అదంతా సారు దయ వల్లే అండి. ఇక్కడికొచ్చి హిందూపూర్‌లో టీమ్ పెట్టి మమ్మల్ని ఇంత డెవలప్ చేసిన సార్‌ని ఇప్పుడు ఇన్వైట్ చేసుకున్నామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అంబటి శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. అంబటి శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. మార్నింగ్ సార్. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ మీటింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెల్కమ్ టు మేడం. జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వెల్కమ్ మార్నింగ్ టు సార్. వెల్కమ్ టు జూమ్ సార్. మన యాంకర్ అంబటి శ్రీనివాస్ గారికి గ్రాండ్ గా అని చెప్తూ స్టేజ్ మీద ఆహ్వానించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం, సిల్వర్ డైరెక్టర్, ఐరన్ లేడీ అండి. చాలా అద్భుతంగా టీం బిల్డ్ చేస్తున్నారు. ఈరోజు ఎంసీగా తన బాధ్యతలు తీసుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ బిజినెస్లో ఇదేనండి, చాలా అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న ఈ బిజినెస్లో గోల్స్కి సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ దగ్గర ఏదో చిన్న సౌండ్ లాగా, ఫ్యాన్ సౌండ్, ఏదో డిస్టర్బెన్స్ లాగా వస్తుంది సార్. హెలికాప్టర్లో ఉన్నాను సార్. హెలికాప్టర్ సౌండ్ వస్తూ ఉండండి. ఓకే సార్. ఓకే సార్. జస్ట్ మినిట్. ఓకే సార్. సార్ ఓకేనా ఇప్పుడు? ఓకే సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం హెలికాప్టర్లో కూర్చొని మాటలు చెప్పుకుంటుంటాం సార్. మన ఓన్ చార్టెడ్ ఫ్లైట్లో లీడర్స్ అందరూ కూడా ట్రావెల్ చేస్తాం, డౌట్ లేదు దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో సుజాత మేడం, కంగ్రాచులేషన్స్, ఎంసీగా బాధ్యతలు తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సో సేమ్ కంటిన్యూ. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమందికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడమో, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా సార్ రేపు సార్, తర్వాత సార్, ఇవి మనం సక్సెస్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టే. రైట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సుజాత మేడం, సిల్వర్ డైరెక్టర్గా ఈ మంత్ అచీవ్మెంట్ తీసుకున్నారు. మేడం టెస్టిమనీ చాలా అద్భుతంగా ఉంటుందండి. హెల్త్ సప్లిమెంట్స్ తనకు కానీ తన ఫ్యామిలీలో కానీ వాడి చాలా మంచి రిజల్ట్ తీసుకున్నారు. రైట్. నా పేరు అంబటి శ్రీనివాస్ అండి. నేను
హిందూపూర్ నుంచి ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. ఈ బిజినెస్కి రాకముందు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ అందరికీ ఉన్న సమస్యలే, ఇంట్లో ఆరోగ్య సమస్యలు, పర్సనల్గా ఫైనాన్షియల్ సమస్యలు. సో వీటికి ఏదైనా సొల్యూషన్ ఉందా, జాబ్తో పాటు ఇంకేమైనా రెండో ఆదాయం ఏర్పాటు చేసుకోవచ్చా అని ఆలోచిస్తున్న టైంలో వెస్టీజ్ పరిచయం అయింది. అది కూడా ఈ బిజినెస్ అర్థం కావాలంటే అంత ఆషామాషి కాదండి. చాలామంది మనకంటే బయట చాలా క్వాలిటీ పర్సన్స్, బాగా చదువుకుని, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, మంచి మంచి డిగ్రీలు ఉండి, చాలామంది బయట 20,000కి 30,000కి మనకంటే క్వాలిటీ పీపుల్ పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ బిజినెస్ నాకు అర్థం అవ్వడం నాదే కాదు, నా తల్లిదండ్రుల, నా కుటుంబ సభ్యుల పుణ్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ బిజినెస్ అర్థం కావాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి ఖచ్చితంగా. మనము గత జన్మలో కానీ లేకుంటే ఈ జన్మలోనే ఏదో ఒక పుణ్యం చేసుకుంటేనే ఈ బిజినెస్ కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం రోజుకి చాలామందికి చెప్తుంటాం వెస్టీజ్లో మంచి లైఫ్ ఉంటుంది. కానీ ఎంతమంది ఈ బిజినెస్కి వస్తున్నారో అదే ఉదాహరణ. అంటే అదృష్టం ఉన్నవాళ్ళు, దరిద్రం అయిపోయిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఈ బిజినెస్ అర్థమవుతుంది. ఇంకా దరిద్రం వ్యాలిడిటీ ఉందనుకోండి వాళ్ళ లైఫ్లో, వాళ్ళకి ఈ బిజినెస్ అంత త్వరగా అర్థం కాదు. ఎప్పుడైతే ఆ దరిద్రం ఎక్స్పైర్ అయిపోతుందో అప్పుడు ఈ బిజినెస్కి వస్తారనమాట. అట్లాగే నాకు ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత దాదాపు 8 నెలల పాటు దరిద్రం అప్పటికి ఉందన్నమాట. ఎక్స్పైరీ డేటు 8 నెలలు ఉండింది ఈ బిజినెస్ పరిచయం అయిన తర్వాత కూడా. ఆ 8 నెలలు ఈ బిజినెస్ గురించి చెప్తున్నప్పటికి కూడా నేను నమ్మలేదు. అయితే మా మదర్కి వాడిన, ఇప్పుడు సుజాత మేడం ఎట్లయితే చెప్పారో, మా మదర్కి వాడిన సప్లిమెంట్స్ నన్ను ఈ బిజినెస్కి తీసుకొచ్చాయి. ఆ ప్రొడక్ట్స్లో దమ్ము చూసి ప్రొడక్ట్స్ బాగున్నాయి, నలుగురికి చెప్తే బాగుంటుంది, దీంట్లో ఎలాంటి రిస్క్ లేదు, మనం మంచి చేస్తున్నామనే నమ్మకంతో బిజినెస్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఆ నిర్ణయానికి చాలా చాలా సాటిస్ఫైగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా నాతో పాటు చాలామంది జీవితాలను మారుస్తుంది. థ్యాంక్ యూ వెస్టీజ్, నాకు ఈ అవకాశాన్ని పరిచయం చేసిన నా అప్లైనర్స్కి, నా మెంటర్స్కి అందరికి కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ బిజినెస్ ద్వారా కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాను. ఈ బిజినెస్ ద్వారా నెలకి ఆన్ అండ్ యావరేజ్ ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా తీసుకోగలుగుతున్నానంటే అది నా అప్లైనర్స్, నా మెంటర్స్ పెట్టిన వాళ్ళు నా పైన చూపిన స్పెషల్ ఫోకస్, ఇంట్రెస్ట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా టీం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నా టీంలో నిన్ననే హిందూపూర్లో గ్రాండ్గా ఒక ఎల్డిపి కండక్ట్ చేసుకోవడం, ప్రతి నెలలాగే ఈ నెల కూడా చాలా అద్భుతంగా ఒక ఎల్డిపి కండక్ట్ చేసుకోగలిగాం. సో డైమండ్ డైరెక్టర్ రాజు సార్ ఆధ్వర్యంలో మొత్తం కూడా మెయింటెనెన్స్ అంతా కూడా రాజు సార్ సొంతగా దాన్ని మెయింటైన్ చేయడం. స్పెషల్ క్రెడిట్ టు రాజు సార్, డైమండ్ డైరెక్టర్ నా టీంలో. అండ్ మిగతా గోల్డ్ డైరెక్టర్ సహాయంతో కీర్తన మేడం, రాధా మేడం, అండ్ ఇప్పుడు మాట్లాడిన సుజాత మేడం, మల్లికార్జున్ సార్, రియాజ్ బాషా, మంజునాథ్, ఇట్లా హిందూపూర్లో ఉన్న చాలా స్ట్రాంగ్ టీమ్. సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు, గోల్డ్ డైరెక్టర్స్ ఉన్నారు, డైమండ్ డైరెక్టర్ ఉన్నారు. సో చాలా అద్భుతమైన టీం బిల్డ్ చేస్తూ ఉన్నాం. చాలా గొప్ప ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఉన్న టీంతో పాటు విజయవాడ సరౌండింగ్స్లో స్టార్ డైరెక్టర్
లక్ష్మి గారు ఉన్నారు, లక్ష్మీ జాషువా గారు. హైదరాబాద్లో బ్రాంచ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల్లో టీం బిల్డ్ చేస్తూ ఇప్పుడు కర్ణాటక, కేరళ, నార్త్ సైడ్ వెళ్ళాలనే ఆలోచనతో ప్లానింగ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మా ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆ విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ నా టీంకి, నా బిజినెస్ పార్ట్నర్స్ అందరికి కూడా మరొకసారి ఈ సక్సెస్, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఖచ్చితంగా నా టీమే కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. సెషన్లోకి వెళ్తే బూట్ క్యాంప్లో మాట్లాడిన టాపిక్ ఏనండి. మళ్ళీ ఒకసారి ఆ రోజు సారు నాకు టైం ఒకసారి చాలా తక్కువ టైం ఇచ్చారు. అంటే నేను ఎక్కువ టైం తీసుకున్నప్పుడు కూడా ఈ సెషన్కి, ఈ టాపిక్కి చాలా తక్కువ టైం అని చెప్పాలి. రైట్. ఎంతమంది బూట్ క్యాంప్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు? అంటే ఎక్కువ మంది అటెండ్ అయితే కనుక, బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే కనుక షార్ట్గా సింపుల్గా వెళ్ళిపోదాం. లేదంటే కొంచెం డీటెయిల్గా ఈ టాపిక్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీనిపైన మనకి అవగాహన వస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ బిజినెస్ని జయించవచ్చు. రైట్. సో రాని వాళ్ళు, బూట్ క్యాంప్కి రాని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. బూట్ క్యాంప్కి రాని వాళ్ళు. అంతేనా? మీతో అందరూ వచ్చారా? ఓకే ఓకే, కొంతమంది హ్యాండ్ రైస్ చేయలేకపోతున్నారు. సో కొంచెం మీడియంగా పోదాం. ఓకే రైట్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఇది ఒక కళ. ఆ కళని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది ఆప్షనల్ కాదండి. ఇది ఈ బిజినెస్లో ఖచ్చితంగా మనం నేర్చుకుని తీరాల్సిన ఒక కళ, ఒక స్కిల్. ఇది నేర్చుకోకపోతే మనం బిజినెస్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి, సగం సగం నేర్చుకుంటే కూడా చాలా ఇబ్బంది. సగం సగం నేర్చుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఒక అభిమన్యుడు కానీ, మనం ఎంత సామర్థ్యం ఉన్నా కూడా మనకి మన చేతిలో సరైన ఆయుధం లేకపోతే, మీరెంత యుద్ధ వీరులైనా కానివ్వండి, యుద్ధంలో అన్ని కళలు ఆరితేరిన వ్యక్తి అయినా కూడా మన చేతిలో సరైన ఆయుధం లేకపోతే యుద్ధంలో గెలవగలుగుతామా? గెలవలేము. అట్లాంటిది ఈ బిజినెస్కి సంబంధించి ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనే స్కిల్ మనకు ఒక ఆయుధంలాగా పనిచేస్తుందండి. ఈ ఆయుధం కరెక్ట్గా పదునుగా మనం రోజు పదును పెట్టుకొని మనం ఫీల్డ్కి వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం చేసే పనిలో మనం విజయం సాధిస్తాం. ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనే ఆయుధానికి మనం పదును లేకపోతే, మన దగ్గర ఆయుధమే లేకపోతే ఖచ్చితంగా మనం ఈ బిజినెస్లో చాలా గడ్డు కాలం, కొన్ని సందర్భాల్లో ఈ బిజినెస్ పైన మనకే అనుమానాలు, అపోహలు వచ్చి మనం ఈ బిజినెస్ని వదిలి పారిపోతాం. సో అట్లాంటి డిజాస్టర్ మన లైఫ్లో జరగకూడదు అంటే ఖచ్చితంగా మనము ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక స్కిల్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్జెక్షన్స్ అంటే ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి అంటే, అభ్యంతరాలు అంటాం మనం తెలుగులో అబ్జెక్షన్స్ని. అంటే ఈ బిజినెస్ జాయిన్ కాకుండా ఉండడానికి మనం ప్లాన్ చెప్పినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్తుంటారు, ఎందుకు చెప్తారు, అండ్ ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి అభ్యంతరాలు వస్తుంటాయి, దానికి కారణం ఏంటి, ఎందుకు చెప్తారు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన
మీకు ఈరోజు ఈ సెషన్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం మనము చాలామంది ఎదుర్కొనేది ప్రొడక్ట్ కాస్ట్. ప్రొడక్ట్ చాలా కాస్ట్, అంతంత రేటా, అమ్మో అంతంత రేటా, మేము ఆడుకుంటామండి, అంతంత రేటు పెట్టి వాడాలా? ఇది ఫస్ట్ రియాక్షను మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వచ్చేది. ఎందుకంటే మనం మీటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము, మీటింగ్ చెప్తూ ఉంటాము. ఈలోపు అక్కడికి వచ్చినాడు ఎవడో అక్కడ డిస్ప్లేకి ప్రోడక్ట్ పెడతాము, తీసుకుని అటు ఇటు తిప్పుతాడు, వెనక్కి తిప్పి చూస్తాడు, దానిపైన ఎంఆర్పి చూస్తాడు, అంతే. ఒక బాంబు చూసినట్టు లేకపోతే ఒక దెయ్యాన్ని చూసినట్టు అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ ఒక ప్రోటోకాల్ ఎవ్వరు కూడా మెయింటైన్ చేయరు. అంటే మనం ఎందుకు వచ్చాము, అసలు విందాం వీళ్ళు ఏం చెప్తున్నారో, విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామనే సింపుల్ కామన్ సెన్స్ చాలామందికి ఉండదు. కాబట్టి ఈ అబ్జెక్షన్స్ అన్నీ వస్తుంటాయి. అంటే సగం సగం విని వాళ్ళకున్న నాలెడ్జ్ని జోడించి వాళ్ళు ఒక ఒపీనియన్ని క్రియేట్ చేసుకోవడం ఈ అభ్యంతరాలకి కారణం అని చెప్తాను నేనైతే. రైట్. అయితే ఇక్కడ ఈ ప్రొడక్ట్ కాస్ట్ అనే దానికి యాక్చువల్గా ప్రొడక్ట్ కాస్ట్ అని అనడం నాకైతే ఇది కరెక్ట్ వర్డ్ కాదనిపిస్తుంది. అది తెలియని వాళ్ళు చాలామంది అంటుంటారు. ప్రొడక్ట్ కాస్ట్ అనే దానికి నేనేమంటానంటే అది వర్తా లేదా అనేది చూడాలి ఫస్ట్. మనం ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఈ బిజినెస్లో మనం పెట్టే ఖర్చుకి తగిన వర్త్, దాని విలువకి మనం పెట్టే డబ్బులకి న్యాయం జరుగుతుంది అంటే అది ఎప్పటికీ కాస్ట్లీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ పైన రెండు ఎగ్జాంపుల్ చూడండి. ఒకటేమో 15,000 ఫోను, ఇంకొకటేమో 1,500 ఫోను. 15,000, 1,500. ఓకే, మనం ఏది కొంటాము? ఈ 1,500 ఫోన్ ఎవరి చేతిలో నేను ఉందా? ఈ జూమ్లో జాయిన్ అయిన ఈ 325 మందిలో ఈ 1,500 ఫోను ఎవరి చేతిలోనైనా ఉందా? ఉంటే మీరు జూమ్ మీటింగ్ అటెండ్ కాలేరు. అంటే మీ చేతుల్లో అది 10,000 కానీ 12,000 కానీ 15,000 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉంది. మరి ఎందుకు ఈ తక్కువలోనే దొరుకుతుంది కదా, 1,500కే ఫోన్ దొరుకుతుంటే 15,000 పెట్టి మీరు ఎందుకు కొన్నారు? మీరు ఎందుకు కొన్నారు అంటే ఇక్కడ మీరు చూసింది కాస్ట్ కాదు, మీరు చూసింది వాల్యూ ఎడిషన్ చూసారు. మీరు వాల్యూ ఎడిషన్ చూసారు. అంటే ఈ 15,000 రూపాయల ఫోన్ కొంటే మీకు ఎలాంటి బెనిఫిట్ జరుగుతుందో చూసారు, దాంట్లో ఉన్న స్మార్ట్నెస్ని చూసారు, దాంట్లో ఉన్న ఫీచర్స్ని చూసారు, దాంట్లో ఉన్న అవకాశాలను చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ ఫోన్ ఎందుకు కొన్నారు? మీరు ఒక టెక్నాలజీని వాడుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్ యూజ్ చేసుకోవడానికి, మళ్ళీ మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి ఫేస్బుక్ యూజ్ చేసుకోవడానికి, మీరు ఎక్కడైనా బాగా రెడీ అయ్యే ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఫోటోలు తీసుకోవడానికి, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మెమరీస్ కానీ, ఏదైనా ఒక బర్త్డే జరిగితేనో లేకపోతే ఏదైనా అకేషన్ జరిగితే మీరు దాంట్లో ఆ మెమరీస్ని గుర్తుగా పెట్టుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువ కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ని తీసుకున్నారు. తర్వాత మీ ఆఫీస్కి సంబంధించిన విషయాలు ఏదైనా చేయాలి అంటే ఈ రోజుల్లో చాలామందికి హోంవర్క్ కూడా, ఎంప్లాయీస్కి చాలామంది హోంవర్క్ ఉంటుందండి. సో ఆఫీస్లో వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో కూడా వర్క్ చేయాలి. అట్లాంటి వర్క్ చేసుకోవడానికి, తర్వాత మీరు ఎప్పుడైనా బాగా బోర్గా ఫీల్ అయినప్పుడు ఏ జబర్దస్తో లేకపోతే ఏదో కామెడీ వీడియోలో లేకపోతే ఏదో సినిమానో, లేకపోతే పెద్దవాళ్ళు అయితే ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే గరికపాటి నరసింహారావు గారు కానీ వీడియోలు చూడడానికి. అంటే చూడండి, మీరు ఫోన్ అనేది జస్ట్ ఫోన్గా మాత్రమే చూడలేదు, దాంట్లో ఉన్న సౌకర్యాన్ని మీకు ఎలా ఉపయోగపడుతుందని చూసి దాన్ని 15,000 రూపాయలు పెట్టుకున్నారు.
ఇప్పుడు నేనేమంటానంటే మీరు దాదాపు 13,500 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టారంటాను నేను. మీరు జస్ట్ ఒక ఫోన్ వాడడమే మీ లక్ష్యం అయితే, మీ ఫోన్ వాడడమే మీ మీ అవసరం అయితే 1,500 రూపాయల ఫోన్ మీరు తీసుకోవాలి కదా. 15,000 రూపాయలు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఫోన్ వాడడమే మీ అవసరం కాదు. ఫోన్తో పాటు దాంట్లో ఉన్న లగ్జరీ కావాలి, దాంట్లో ఉన్న టెక్నాలజీ కావాలి, దాంట్లో ఉన్న ఫీచర్స్ కావాలి. కాబట్టి దానికంతా కాస్ట్ పే చేస్తున్నాం. సో 15,000 రూపాయలు కాస్ట్లీ 1,500 కంటే. రెండు ఫోన్లే, కానీ 1,500 రూపాయల్లో లేని కొన్ని గొప్ప విషయాలు ఈ 15,000 రూపాయల ఫోన్లో ఉన్నాయి. కాబట్టే మనము ఎక్స్ట్రా పే చేసి అవకాశం ఉన్నా కూడా, ఆప్షన్ ఉన్నా కూడా 1,500 రూపాయల ఫోన్తో కాకుండా 15,000 రూపాయల ఫోన్తో మనము అవసరం తీర్చుకుంటున్నాం. రైట్? సో ఇక్కడ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో మీకు అవకాశం ఉంటే మారుతి 800 కొంటారా, లేకుంటే ఒక మంచి ఫెసిలిటీస్ టెక్నాలజీ ఉన్న కారు కొంటారా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ మారుతి 800 ఎందుకు కొనము, ఎవరైనా ఈ రోజుల్లో ఎందుకు కొనట్లేదు అంటే, దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ లేవు, దీంట్లో ఏసీ గట్టిగా 3లో ఏసీ పెడితే ఇంజిన్ ఆగిపోతుంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంజిన్ హీట్ ఎక్కిపోతుంది. సో ఇక్కడ క్వాలిటీ లేదు, కంఫర్ట్ లేదు, లగ్జరీ లేదు, లుక్ లేదు, రిచ్నెస్ లేదు. సో మారుతి 800 కారు కొనడం కంటే ఆటో కొనుక్కోవడం బెటర్ అని చాలామంది ఒపీనియన్ అనమాట. ఎందుకంటే దానికి దీనికి పెద్ద తేడా లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు అవకాశం ఉంటే మన అవసరము, మన ఆలోచన అంతా కూడా సేఫ్టీ పైన, లగ్జరీ పైన, స్టేటస్ పైన. రైట్? సో ఇవి మూడింటి పైన మనకి ఆలోచన ఉంటుంది, కానీ మనం ఓన్లీ డబ్బు పైన ఆలోచన పెట్టాం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు బట్టలు కొంటే ఎక్కడ కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు ఒక షర్టు కొన్నారనుకోండి, ఒక షర్టు కొన్నారు, ఎక్కడ కొంటారు మీరు? ఒక షోరూమ్కి వెళ్ళి కొంటారు. ఒక షోరూమ్కి వెళ్ళి మీరు ఒక షర్టు కొంటారు. ఆ షర్టు ఈ రోజుల్లో మినిమం ఒక 1,000 రూపాయలు లేదే క్వాలిటీ షర్ట్ రావట్లేదు. నేనేమంటానంటే, మీరు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళైతే ప్రోడక్ట్ ఎంఆర్పి చూసి మీరు కాస్ట్లీ ఉంది అని అనుకుంటున్నారు అంటే, మీరు వేరే ఏ విషయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టనే కూడదు. మీరు షర్టు కొంటే రోడ్డు పైన షర్టు 100 రూపాయల షర్టు మాత్రమే కొనాలి. మీరు 1,000 రూపాయల షర్ట్ ఎందుకు కొంటున్నారు షోరూమ్లకు వెళ్ళి? మీరు ఫోన్ కొంటే 1,500 ఫోనే కొనాలి, 15,000 రూపాయల ఫోన్ ఎందుకు కొంటున్నారు? మీరు టీ తాగితే రోడ్డు పక్కన ఉన్న 5 రూపాయల టీ ఎందుకు తాగట్లేదు? ఎక్కడో వెళ్ళి ఒక మంచిగా కూర్చుని మాట్లాడుకుంటూ 20 రూపాయల టీ ఎందుకు తాగుతున్నారు? మీరు టిఫిన్ చేయడానికి వెళ్తే రోడ్డు సైడ్ దొరికే బండి పైన మీరు ఎందుకు టిఫిన్ చేయట్లేదు? హోటల్లోకి వెళ్ళి కూర్చుని ఎందుకు టిఫిన్ చేస్తున్నారు? ఈ రోడ్డు పైన ఆ బండిలో మీకు 10 రూపాయలకి టిఫిన్ దొరుకుతుంది, 20 రూపాయలకి టిఫిన్ దొరుకుతుంది, అక్కడ మీరు 60 రూపాయలు 50 రూపాయలు పెట్టాలి. మీరు నిజంగా డబ్బు గురించి ఆలోచించి, ఖర్చు గురించి ఆలోచించే వాళ్ళైతే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. రోడ్డు పైన షర్టు దొరుకుతుంది, రోడ్డు పైన టిఫిన్ దొరుకుతుంది, రోడ్డు పైన టీ దొరుకుతుంది. చిన్న చిన్న కాకా హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఎందుకు పోయేది 1,000 రూపాయలు ఖర్చు పెట్టి? అయితే ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ నేనేమంటానంటే, సింపుల్గా అవగాహన రాహిత్యం అంటాను నేనైతే. అంటే మనకి అవగాహన లేక, మన ఆలోచనలో క్లారిటీ లేక, మనకి ఏం కావాలి, మనకి ఏది మంచి, మనకి ఏది చెడు అనే ఒక క్లారిటీ లేక చాలామంది ఈ అబ్జెక్షన్ చెప్తున్నారు. దాని అబ్జెక్షన్ పేరే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ. ఇంకా డీటెయిల్గా చూస్తే ఆయిల్ గురించి చాలామంది అబ్జెక్షన్, అయ్యో అంత రైట్, 2 లీటర్లు 540 రూపాయల. ఎక్కువ మందికి తెలిసిన బ్రాండ్ ఇది ఫ్రీడమ్. నిజంగానే ఫ్రీడమ్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా 15-20 సంవత్సరాలు మీ ఇంట్లో కంటిన్యూగా వాడితే
మీ బంధాల నుంచి, మీ బాధ్యతల నుంచి మీకు ఫ్రీడమ్ ఇచ్చి మిమ్మల్ని మీరు పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి ఫ్రీడమ్. ఖచ్చితంగా ఇది కరెక్ట్ పేరు పెట్టాడు, ఎవడు పెట్టాడో తెలియదు, కానీ మీకు ఫ్రీడమ్ ఇచ్చేది మీ బాధ్యతల నుంచి, బంధాల నుంచి, మీ ఆఫీస్ నుంచి. నిజం అంటే కరెక్ట్ పేరు పెట్టాడు ఎవడో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 10-15 సంవత్సరాలు వాడితే ఏ క్యాన్సరో, గుండెపోటో, పక్షవాతమో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మనిషి టప. చాలా ఫ్యూచరిస్టిక్గా వాడు ఆలోచించి చాలా మేధావిగా పేరు పెట్టాడు. ఫ్రీడమ్, స్వేచ్ఛ. నేనేమంటానంటే ఇది కొన్నా కూడా మీరు ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు. ఇది కూడా ఈ చాయిస్లో కూడా మీరు నష్టపోతున్నారు. వెస్టీజ్ ప్రోడక్ట్ కొని మీరు నష్టపోతున్నారని ఎట్లయితే అనుకుంటున్నారో దానికంటే ఇంకా దారుణం దీంట్లో జరుగుతుంది మీకు. ఇంకా ఇది కొన్నా కూడా మీరు నష్టపోతున్నారు. దీనికంటే చీప్ ఆయిల్ మార్కెట్లో ఉంది, పామ్ ఆయిల్. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే చీప్ ఆయిల్, తక్కువ రేట్ ఆయిల్, పామ్ ఆయిల్ అనేది మార్కెట్లో ఇంకొక ఆప్షన్ ఉంది. దీనికంటే ఇంకొకటి లోకల్ ఆయిల్స్ ఉన్నాయి. దానికంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ డాల్డాలు ఇవి ఉన్నాయి. మరెందుకు వాటికి పోవట్లేదు మనం? మరెందుకు పోవట్లేదంటే ఇక్కడ మనం సైకాలజీ చూస్తే సైకాలజీ ఏం చెప్తుందంటే ఈ ఈ టీవీల్లోనూ లేకపోతే వేరే వేరే దగ్గర మనకి ఈ ఫ్రీడమ్ 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 అని మన మైండ్లో దీన్ని గుచ్చి ఈ ఫ్రీడమ్ వాడితే బాగుంటుంది అని ఎవడో ఒపీనియన్ని మనం తీసుకుంటున్నాం. గొర్రెలాగా ఎవడో చెప్పిన దాన్ని ఒపీనియన్ని మనం తీసుకుంటున్నాం. నిజంగా ఈరోజు కంపేర్ చేయండి, ఈ ఫ్రీడమ్ ఆయిల్కి, పామ్ ఆయిల్కి దాదాపు 40 రూపాయలు ఒక ప్యాకెట్ పైన డిఫరెన్స్ ఉంది లీటర్కి. మరి అది ఎందుకు వాడట్లేదు మనం? ఎందుకంటే ఈ పామ్ ఆయిల్ వాడడం ఎవరైనా చూస్తే మన బంధువుల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ, అరే ఇంత చీప్ ఆయిల్ వాడుతున్నాడు రా. ఎందుకంటే ఈ ఫ్రీడమ్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది సమాజంలో. టీవీలో చూసి ఆడు చెప్పి ఈడు చెప్పి మనము దీన్ని ఒక బ్రాండ్ ముద్రేసి ఇది ఆమోదయోగ్యం, ఇది వాడుకోదగింది, ఇది వాడుకుంటే ఎవడు నన్ను చీప్గా అనుకోడు, ఇది వాడుకుంటే నన్ను ఎవడు తక్కువగా చేసి మాట్లాడు, ఇది అందరూ వాడేదే, నేను వాడుతున్నాను, నేను ఒక గొర్రెనే. ఇక్కడ రెండిట్లో కంపేర్ చేస్తే మీరు నిజంగా డబ్బు గురించి ఆలోచించే వాళ్ళైతే ఈ రోజు నుంచి మీరు పామ్ ఆయిలే కొనాలి, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కొనకూడదు. కామన్ సెన్స్ అండి, సింపుల్ కామన్ సెన్స్, రైట్? సో ఇక్కడ వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకునే ముందు 3 విషయాలు మనం కంపారిజన్ చేయాలండి. 3 విషయాలు డిస్కస్ చేయకుండా వెస్టీజ్ ప్రొడక్ట్స్ కాస్ట్ చెప్తే మీరు దానికి తగిన న్యాయం చేయట్లేదు, కరెక్ట్ వేలో ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు, రైట్? సో వెస్టీజ్లో దొరికే ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ, దానివల్ల బెనిఫిట్స్, తర్వాత క్వాంటిటీ, దాని క్వాలిటీ, దాని బెనిఫిట్స్, దాని క్వాంటిటీ, ఈ 3 విషయాలు డిస్కస్ చేయకుండా మీరు ప్రొడక్ట్ కాస్ట్ చెప్పారు అంటే అక్కడ నుంచి మీరు నెక్స్ట్ చెప్పిందంతా కూడా మైండ్లోకి ఎక్కదు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, రైట్? సో ఇక్కడ క్వాంటిటీ విషయానికి వస్తే వెస్టీజ్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి క్వాంటిటీ అడ్వాంటేజ్ ఉందండి. మీరు ఆయిల్ తీసుకోండి, లేకుంటే వాషింగ్ లిక్విడ్స్ తీసుకోండి, లేకుంటే డిష్ వాష్ తీసుకోండి, లేకపోతే ఫ్లోర్ క్లీనర్ తీసుకోండి, ఏదైతే మీరు మార్కెట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వెస్టీజ్లో దొరికే దాదాపు ఇక్కడ చూడండి, మీకు బయట దొరికే ప్రొడక్ట్స్ కంటే కూడా ఇక్కడ చూడండి, పేస్ట్ బయట కొనే దానికంటే మన పేస్ట్ తక్కువ, సోపులు తక్కువే, టూత్ బ్రష్ తక్కువే, రైట్? మనం చూస్తే బాడీ లోషన్ తక్కువే, బాడీ టాల్క్, పాండ్స్ పౌడర్ తక్కువే, పాండ్స్ పౌడర్ కంటే మన తక్కువే, టీ పౌడర్ తక్కువే, రైట్? కొన్ని ప్రొడక్ట్స్ జస్ట్ లైక్ కుకింగ్ ఆయిల్ కానీ, డిష్ వాష్ కానీ, టాయిలెట్ క్లీనర్ కూడా తక్కువే, మనకి ఫ్లోర్ క్లీనర్ కానీ, ఇట్లాంటి కొన్ని క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్స్
దాని క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. దాని డీపీ ప్రైస్ కొంచెం 10% 20% పెట్టారు అంతే ఎక్కువ. అది కూడా మీరు నష్టపోకూడదని కంపెనీ ఏం చేస్తుందంటే మీకు క్వాంటిటీలో అడ్వాంటేజ్ ఇస్తుంది. క్వాంటిటీ అడ్వాంటేజ్. ఇక్కడ నేనేమంటానంటే మీరు రేటు చూసి కొన్నారంటే మీరు మోసపోతున్నారు. దట్ ఈజ్ నాట్ ద పారామీటర్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేటు పారామీటర్ కాదు, ఖర్చు పారామీటర్. రేటు వేరు, ఖర్చు వేరు. రేటు వేరు, ఖర్చు వేరు. రేటు దాని మీద 10 రూపాయలు ఉండొచ్చు, కానీ మీకు అది 10 అవసరం పడతాయి. అంటే 100 రూపాయలు రేటు, 10 రూపాయలు, ఖర్చు 100 రూపాయలు. కానీ వెస్టీజ్లో మీకు రేటు 20 రూపాయలు ఉండొచ్చు, దానికంటే డబుల్ ఉండొచ్చు, కానీ మీకు అయ్యే ఖర్చు 40 రూపాయలే. అంటే ఇది రెండింటితో పని అయిపోతుంది. అది 10 కొనాలి మీరు. సో ఇక్కడ రేటు వేరు, ఖర్చు వేరు. ఇది ఖచ్చితంగా మనకి అవగాహన ఉండాల్సిన ఒక అంశం, రైట్? సో ఏదైతే ఒక 30% ప్రొడక్ట్స్ వెస్టీజ్లో ఒక 30% ప్రొడక్ట్స్ ఎంఆర్పి బయట కొనేదానికంటే ఎక్కువ కనపడుతుంది. దాన్ని కూడా కవర్ చేయడానికి మీరు డే 1 నుంచి ఈరోజు మీరు ఒక ఐడి వేసుకుంటే, ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం నుంచి నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా కూడా మీ జేబులో నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఎంఆర్పితో సంబంధం లేకుండా మీరు పెట్టే ఖర్చు నుంచి, ఎంఆర్పి పక్కన పెట్టండి, ఎప్పుడు కూడా మీరు ఎంఆర్పికి వెస్టీజ్లో ప్రొడక్ట్స్ కొనరు. సో మీరు పెట్టే ఖర్చు నుంచి మీకు బయట కొనేదానికంటే స్ట్రైట్ అవే తక్కువ రేటుకి ఇచ్చే ఒక గొప్ప ఒక సిస్టమ్ని తయారు చేసిన కంపెనీ వెస్టీజ్ కంపెనీ. చూడండి, కిరాణా స్టోర్లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ రావు, గ్యారంటీ ఉండదు, ప్రోడక్ట్ పైన డిస్కౌంట్స్ రావు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉండవు, క్యాష్ బ్యాక్ ఉండదు, కన్సిస్టెన్సీ ఆఫర్లు అనేవి ఉండవు. బట్ వెస్టీజ్లో మీరు కొన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి గ్యారంటీ ప్రింట్ చేసి అమ్ముతున్న కంపెనీ వెస్టీజ్. మీకు నచ్చకపోతే రీజన్ చెప్పి మీ అప్లైనర్తో మాట్లాడి దాన్ని ఒక వ్యాలిడ్ రీజన్ చెప్తే కనుక వాళ్ళు కూడా మీరు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేదానికి ఒక ఏర్పాటు చేసి పడింది వెస్టీజ్లో. డిస్కౌంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన 20 నుంచి 30% డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు కొన్న ప్రతిసారి 10% ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అండ్ క్యాష్ బ్యాక్. ఇక్కడ మీరు బయట డబ్బులు ఇస్తారు, ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. బట్ ఇక్కడ మీతో ఒక వ్యాపారం అనే ఒక పార్ట్నర్షిప్ ఇచ్చి కంపెనీ మనకి మీరు కొన్న ప్రతిసారి, మీ టీం కొన్న ప్రతిసారి 5 నుంచి 16% మీ అకౌంట్లో డబ్బులు ఇస్తుంది కంపెనీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మీ తాతలు, మీ ముత్తాతలు, మీ నాన్నగారు ఎన్ని తరాలు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నెక్స్ట్ మంత్ మీరు వెళ్ళి ప్రోడక్ట్ కొనాలి అంటే ఒక కవర్ కూడా ఫ్రీగా ఇవ్వడు ఏ సూపర్ మార్కెట్ వాడు, ఏ కిరాణా షాప్ వాడు. బట్ మా కంపెనీ ఎంత గొప్ప అవకాశం అంటే 4 నెలలకు ఒకసారి, ప్రతి 4 నెలలకు ఒకసారి, ఐ రిపీట్, ప్రతి 4 నెలలకు ఒకసారి 5 నెలల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది కంపెనీ. నేను వెస్టీజ్లో ఓన్లీ 4 నెలలు మాత్రమే నా జేబులోంచి డబ్బులు పెట్టి ప్రోడక్ట్ కొన్నానండి. 5 నెలల ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి నేను ఈ కంపెనీలో డబ్బు పెట్టకపోగా ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీగా తీసుకుంటూ దాంతోపాటు 1000 రూపాయలు నా అకౌంట్లో డబ్బులు ఇస్తుంది కంపెనీ. ఎక్కడ కాస్ట్ అండి? వెస్టీజ్లో ప్రొడక్ట్ కాస్ట్ అనేది తెలుసుకోలేని వాళ్ళు, ఓపిక కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు అనే మాటలు మాత్రమే. కానీ వెస్టీజ్లో ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఫ్రీ. వైఎస్ఆర్ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వెస్టీజ్లో ప్రోడక్ట్ ఫ్రీ, ప్రోడక్ట్ ఫ్రీ, ప్రోడక్ట్ ఫ్రీ, ప్రోడక్ట్ ఫ్రీ. తీసుకోవడమే తెలియట్లేదు మనకంతే. ఎట్లా తీసుకోవాలనేది అది మీ అప్లైనర్తో కూర్చుని ఒక 4 నెలలు ఓపికతో పనిచేస్తే 5వ నెల నుంచి ఎవ్రీ మంత్ మీ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ దాదాపు ఒక 4000 నుంచి 5000 రూపాయలు ప్రొడక్ట్ ప్రతి నెల ఫ్రీగా తీసుకోవచ్చు. దాంతోపాటు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. మీకు మార్గం తెలియట్లేదు అంతే. సో వెస్టీజ్లో ప్రోడక్ట్ ఫ్రీ, ప్రోడక్ట్ కాస్టే లేదు, కన్సిస్టెన్సీ ఆఫరు. దీని గురించి మళ్ళొక్కసారి మీ అప్లైనర్తో కూర్చుని డీటెయిల్గా తెలుసుకోండి, రైట్? సో ఇట్లా వెస్టీజ్లో దొరికే ఇది కంపారిజన్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా దీని ఒక ప్రింట్ తీసుకుని, లామినేషన్ తీసుకుని మీరు ఎక్కడికి, దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇంకా మార్కెట్ రేట్లు పెరిగినాయి, ఆయిల్ రేట్ పెరిగింది బయట,
మన రేట్ పెరగలేదు. ఆ డిఫరెన్సెస్ ఒక్కసారి చెక్ చేసుకుని ఇట్లాంటి ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసుకుని ప్రింట్ తీసుకుని దాన్ని లామినేషన్ చేసి మీరు ఎక్కడ మీటింగ్కి వెళ్తే, ఎక్కడ ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఎవడైనా ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అంటే మొహాన్ కొట్టండి అంతే. ఇది కూడా మొహాన్ కొట్టి తీసుకో, చూసుకో, ఇసిరి కొట్టండి మొహాన్, ఏమైనా నేను చూసుకుంటాను తర్వాత. రైట్? సో ఆ క్లారిటీ మనకు ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఆ క్లారిటీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మన దగ్గర రైట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. రైట్? సో ఇది కాస్ట్కి సంబంధించిన అబ్జెక్షన్. ఐ హోప్ ఈరోజు నుంచి ఈ ప్రోడక్ట్ కాస్ట్లీ అనే దానికి ఎవరికి అబ్జెక్షన్ హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, ఇవన్నీ మీకు తెలిసినవే. ఏదో మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కూడా తీసుకెళ్ళాడు మొహన్ కొట్టండి, ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని మొహన్ కొట్టేస్తే అర్థమైపోతుంది వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చేయి పట్టుకొని ఒక నిమిషం కూడా పట్టుకోడు. ఏం చూస్తాడు ఇప్పటికీ ఎవరికి తెలియదు, నాకు తెలియదు. పాత రోజుల పద్ధతి, చేయి పట్టుకుని నాడి చూసి ఆరోగ్యాన్ని చెప్పే పాత పద్ధతులు ఇప్పుడు ఎవడు అది నేర్చుకోవట్లేదు. డాక్టర్లకు అంత సీన్ లేదు. అయినా ఏదో మనం చెప్తే డాక్టర్కి ప్రాబ్లం తెలుస్తుంది. ఇక్కడ ఒక దరిద్రం చూడండి. మళ్ళీ నేను చెప్తే నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని నేను చెప్తే దాన్ని ఏదో కోడ్ రాసినట్టు రాస్తాడు, ఏదో 2 గీతలు గీస్తాడు. అది ఆ మెడికల్ షాప్ వాడికి తప్ప ప్రపంచంలో ఎవడికి అర్థం కాదు. వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దాదాపు 10 రకాల సమస్యలకి ఒకటే ట్యాబ్లెట్. నొప్పి అంటే నొప్పే, అది కడుపు నొప్పా కాలు నొప్పా ఏ నొప్పి అయినా కూడా ఒకటే ట్యాబ్లెట్ ఇట్లా గీత గీస్తాడు. ఆడికి వెళ్తే ఆడికి అర్థమైద్ది, ఎవడికి అర్థం కాదు. ఏదైనా 4 ట్యాబ్లెట్లు రాస్తే కింద ఇంకో గ్యాస్ ట్యాబ్లెట్ రాస్తాడు. ఎందుకంటే ఇది అడిషనల్ బిజినెస్. అంటే మనం మార్కెట్కి వెళ్తే, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కేజీ కొంటే కొసరే అంటాం కదా, అట్లా మనం అడగకుండానే ఈ కొసరేస్తాడనమాట. చూడండి, డాక్టర్లు చేసేదంతా మీతో బిజినెస్, వ్యాపారం. ఏ డాక్టర్ ఈ రోజుల్లో నీతిగా న్యాయంగా పనిచేయట్లేదు. డాక్టర్లు కూడా టార్గెట్లు ఉన్నాయి. కనీసం రోజుకి 2-3 ఈసీజీలు రాయాలి, కనీసం 4-5 స్కానింగ్లు రాయాలి. సో కాబట్టి వాళ్ళ కోట్ల రూపాయల సామ్రాజ్యం అంతా కూడా పేషెంట్ల పైన నడుస్తుంది. సో ఇక్కడ మన సప్లిమెంట్స్ ద్వారా ఎంత తక్కువ ఖర్చులో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనేది మనకు అవగాహన ఉండాలి. వెస్టీజ్లో దొరికే సప్లిమెంట్స్ వాడితే ఫ్యూచర్లో వచ్చే లక్షల రూపాయల ఖర్చు నుంచి మనం బయటపడవచ్చు. సో కాబట్టి వెస్టీజ్లో దొరికే ప్రొడక్ట్స్కి కాస్ట్ లేదు, కాస్ట్ తక్కువ. అండ్ ఫ్యూచర్లో వచ్చే భయంకరమైన ఆపదల నుంచి, ఖర్చుల నుంచి బయటపడేసే కంపెనీ ఏదైనా ఉందంటే వెస్టీజ్. ఇది ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ అపోహ, చైన్ సిస్టమ్ అనేది ఇది చాలా గమ్మత్తైన అపోహ అండి. ఇది చాలా ఏమంటారు, హాస్యాస్పదమైన ఒక అబ్జెక్షన్ ఇది. సో ఇది చైన్ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకు కూడా దీనిపైన అవగాహన ఉండదు. ఎక్కడో వినుంటాడో, ఎవడో ఏదో చెప్పుంటాడో, ఎవడో ఇద్దరు డిస్కషన్ చేసుకోవడం, లేకపోతే ఎవడో ఏ పనికి మాలిన కంపెనీ వచ్చి ఏదో మిస్టేక్ చేసి ఉంటుంది, వాడిని మోసం చేసి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడి ఏమంటే చైన్ సిస్టమ్. ఎవరైనా ఇట్లాంటి ప్రోడక్ట్ తీసుకుని దగ్గరికి వచ్చారంటే చైన్ సిస్టమ్. యాక్చువల్గా చైన్ అంటే వాడు అది ఏం జరుగుతుంది, ఆ చైన్లో ఉన్న నష్టం ఏంటి, ఆ చైన్లో ఉన్న లాభం ఏంటి, వాడికి ఏం అవగాహన ఉండదు. కాబట్టి అనేస్తాడు. ఎందుకంటే మన ముందు చూపించుకోవాలి కదా, ఏమని నాకు కూడా ఎంతో కొంత తెలుసు, నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, నాకు కూడా నాలెడ్జ్ ఉందని చూపించుకునేదానికి మాత్రమే ఈ అబ్జెక్షన్ వస్తుందని నా ఒపీనియను. చైన్ సిస్టమ్ అయితే దీంట్లో కొంత వాస్తవం ఏముందంటే, కొన్ని కంపెనీలు చైన్ సిస్టమ్ని ఇట్లాంటి లెఫ్ట్ అండ్ రైట్ దీన్ని ఈ సిస్టమ్ను ఉపయోగించుకుని కొన్ని మనీ సర్క్యులేషన్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని వేరే 2 లెగ్గల కంపెనీలు చాలామంది కస్టమర్లని నష్టపరిచిన మాట వాస్తవమే. కానీ ఆ బిజినెస్లకి ఈ బిజినెస్కి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇది చైన్ సిస్టమ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కరెక్ట్ పేరు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. నెట్వర్క్ మార్కెటింగ్
ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. వేరే వేరే కంపెనీలు మీరు చైన్ సిస్టమ్ అనొచ్చు, ఎందుకంటే కింద వాడు డబ్బులు కడితేనే పైన వాడికి డబ్బులు వస్తాయి. అది చైన్, ఖచ్చితంగా చైన్ అది. ఎందుకంటే ఆ చైన్ అక్కడ లింక్ తెగిపోయింది అనుకోండి, ఆ కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు ఒక వ్యక్తి, ఒక లీడర్ ఆగిపోతే, ఒక ఈరోజు జాయిన్ అయ్యి ఒక 6 నెలలు పనిచేసిన వ్యక్తి ఆగిపోతే పక్కవాడు పని చేస్తే కూడా నాకు డబ్బులు వస్తాయి. లేదు ఆ పక్కవాడు పని చేసినా కూడా. అంటే ఇక్కడ చైన్ అనేది ఎక్కడ కూడా మనం చైన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ మనకి చైన్ సిస్టమ్ కాదు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. దిస్ ఇస్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్తాను. అయితే ఈ చైన్ సిస్టంలో కూడా మనం చూస్తే, దీన్ని ఒక రకంగా చూస్తే దీన్ని చైన్ అని చెప్పొచ్చు. ఏమంటే ఇది నాకున్న ఈ చైన్లో ఉన్న ఎవల్యూషన్ ఏంటంటే, చైన్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది, పైన ఒక లింక్ కింద ఒక లింక్, పైన అప్లైనర్ ఉంటారు, కింద టీం ఉంటుంది, మధ్యలో మనం ఉంటాము, పైన నేర్చుకుంటాము, కింద నేర్పిస్తాము, మధ్యలో ఉండి డబ్బు సంపాదిస్తాము. పైన నేర్చుకుంటాం, పైన దగ్గర నుంచి పైన అప్లైనర్స్ నుంచి నేర్చుకుంటాము, కింద టీంకి నేర్పిస్తాము, మధ్యలో ఉండి డబ్బు సంపాదిస్తాము. ఇది మంచి చైన్ కదా? ఎస్, ఇది మంచి చైనే. మీరు ఇంకా ఇది చైన్ సిస్టమ్ అనుకున్నారంటే ఖచ్చితంగా ఇది చైన్ సిస్టమే. కానీ మీకు మంచి చేసే చైన్ సిస్టమ్, మిమ్మల్ని మధ్యలో జాగ్రత్తగా మధ్యలో పెట్టి మిమ్మల్ని డెవలప్ చేసి, మీకు సంవత్సరం తిరిగేలోపు మీ ఇంటి ముందు ఒక కారు, నెలకు 1 లక్ష రూపాయలు మీ చైన్లో ఉంటే, చైన్ని తగ్గట్టుకుని కింద డౌన్ లైన్తో సంబంధం లేకుండా, పైన అప్లైన్తో సంబంధం లేకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే ఇవన్నీ సాధ్యం కాదు. మీరు చైన్లో ఆ 2 లింకులు మధ్యలో ఉంటే కనుక ఖచ్చితంగా నెలకు 1 లక్ష రూపాయలు కారు తీసుకునే అవకాశం సంవత్సరంలోపే ఉంది. కాబట్టి చైన్ సిస్టమ్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. చైన్ సిస్టమ్కి నెట్వర్క్ మార్కెటింగ్ తేడా ఇదేనండి. చూడండి, ఇక్కడ ఏ ఒక్క లింక్ కట్ అయినా కూడా చైన్ సిస్టంలో ఆ కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనమే డైరెక్ట్గా ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు, ఎవరు పని చేసినా ఇక్కడ మ్యాచింగ్స్ ఉండవు, ఎలాంటి కండిషన్స్ ఉండవు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడైనా కూడా టర్న్ ఓవర్ బేస్డ్ ఇన్కమ్ వస్తుంది. ఈ చైన్ సిస్టంలో ఇక్కడ మ్యాచింగ్స్ ఉంటాయి. కాబట్టి చాలా కంపెనీలు బయట ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాయంటే, వెస్టీజ్ ఎందుకు రోజు ఇంత దినదినాభివృద్ధి చెందుతుంది అంటే ఈ బిజినెస్కున్న ఈ మార్కెటింగ్ ప్లాన్ అండి. చాలా అద్భుతమైన మార్కెటింగ్ ప్లాన్ ఉంది. ఇక్కడ లీడర్ లాభపడతాడు, ఈ చైన్ సిస్టంలో లీడర్ నష్టపోతాడు. ఇక్కడ మ్యాచింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ టీం 1 కోటి రూపాయలు చేసి రైట్ టీము 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ చేసింది అనుకోండి, ఆ పైన ఉన్న లీడర్కి ఈ 1 లక్ష రూపాయలకి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే ఆ కంపెనీ ఇస్తుంది. అంటే 99 లక్షల రూపాయల బిజినెస్ బూడిదలో పోసిన పన్నీరే ఈ లీడర్కి. కానీ ఇక్కడ ఈ బిజినెస్లో 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ ఎక్కడి నుంచైనా జరిగితే కూడా దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఆ పైన ఉన్న లీడర్కి ఈ కంపెనీ ఇస్తుంది. చూడండి ఎంత గొప్ప అవకాశం. అంటే మనం చేసే హార్డ్ వర్క్కి ఈ కంపెనీ ఖచ్చితంగా వర్త్ డూయింగ్ హార్డ్ వర్క్ అని చెప్తాను. రైట్. సో మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క కంపెనీలో చైన్ ఉంటుంది. ప్రతి ఒక్క మన ఫ్యామిలీ గురించి చెప్పాలన్నా, లేకపోతే మన పుట్టువర్తనాలు చెప్పాలన్నా, మన ఐడెంటిటీ చెప్పాలన్నా కూడా మనము ఈ చైన్ సిస్టమ్ని వాడతాము. కంపెనీ గురించి చెప్పాలన్నా కూడా డిజైన్ చేసేది అదే విధంగా ఉంటుంది. సో కాబట్టి చైన్ సిస్టమ్ రాంగ్ ఏం లేదండి. అంటిల్ అన్లెస్ దాంట్లో డబ్బు ఇన్వాల్వ్ అయితే, అంటిల్ అన్లెస్ లీడర్కి నష్టం జరిగితే, అంటిల్ అన్లెస్ కింద వాళ్ళు డబ్బు కడితే పైన వాళ్ళకి డబ్బులు వచ్చే బిజినెస్ మోడల్ కాకపోతే చైన్ సిస్టమ్తో వచ్చిన నష్టం ఏమీ లేదు. ధైర్యంగా చెప్పండి, ఈ చైన్ సిస్టంలో మీకు మంచి జరుగుతుందనే భరోసా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి. నెక్స్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఖచ్చితంగా మనం ఈ క్వశ్చన్ అడగాల్సిన దగ్గర అడగము, అడగకూడని దగ్గర అడుగుతాం అన్నమాట. వెస్టీజ్లో మనము ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు, కానీ అడిగితే కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలి. రైట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది నేను గూగుల్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో పెయిన్ కిల్లర్స్, నొప్పుల బిళ్ళలు అంటాం కదా మనం. నొప్పుల బిళ్ళలు మీరు కంటిన్యూగా సంవత్సరం వాడితే మూత్రపిండాలు, కాలేయం అంటే కిడ్నీలు, లివరు ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతాయంట.
తర్వాత అలర్జీస్ వస్తాయంట, తర్వాత అల్సర్లు వస్తాయంట. లేని రోగం అంటూ ఉండదు. ఒక్క యాంటీబయాటిక్స్, ఒక పెయిన్ కిల్లర్స్ వాడితే సంవత్సరం పాటు మీకు ఒంట్లో లేని రోగం ఉండదు. సర్వ రోగాలకి నిలమైపోతుంది మన దేహం. సో యాక్చువల్గా ఎక్కడ రిస్క్ ఉంది? మన దగ్గర దొరికే అలోవెరా సంవత్సరం మొత్తం వాడితే మీ కంటి చూపు బాగుంటుంది, మీ జుట్టు బాగుంటుంది, మీ జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది, మీ చర్మం బాగుంటుంది, మీ డైజెషన్ బాగుంటుంది, రైట్, మీ ఎముకలకి మంచిది. అలోవెరాలో మనిషికి కావాల్సిన 21 అమైనో యాసిడ్స్లో 19 అమైనో యాసిడ్స్ అలోవెరాలో ఉంటాయి. ఎనర్జీని ఇస్తుంది, చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కానీ మనం వెస్టీజ్లో దొరికే ప్రొడక్ట్స్ అలోవెరా పట్టుకొని దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటాం మనం. కానీ అడగాల్సిన దగ్గర ఎందుకు? మనం అవసరమై వెళ్తున్నాం డాక్టర్ మన దగ్గరికి వస్తున్నాడా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చే మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట కదా అని అంటే వాడు నిర్దాక్షిణ్యంగా ఈడ్చి బయటికి వేసేస్తారు. హాస్పిటల్ నుంచి ఈడ్చి బయట, నువ్వు అవసరమైతే రా, లేకపోతే పో. ఎందుకంటే నీ అవసరం కోసం నువ్వు వెళ్తున్నావు. అక్కడ మనం అడగలేము ఆ క్వశ్చన్, ఎందుకంటే నా అవసరం కోసం వెళ్తున్నాను కదా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడగగలుగుతున్నాను అంటే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. వెస్టీజ్లో దొరికే ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి నా అప్లయన్సెస్ నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి స్థానబలం అంటాం కదా, స్థానబలం. ఇదే స్థానబలం అంటే. స్థానబలం అంటే ఇదే, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మన దగ్గరికి, మన ఇంటికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం ఇంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. సో బుల్షిట్ అండి ఇది. ఈ మైండ్ సెట్ మనకి ఎందుకు ఉపయోగపడే మైండ్ సెట్ కాదు. సో కామన్ సెన్స్ ఉంటే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. నొప్పి నివారణ మందులు, ఇంగ్లీష్ మందులతో, కెమికల్ ప్రోడక్ట్ ఇంగ్లీష్ మందులతో రాని సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయండి? కామన్ సెన్స్ కదా. రోజుకి 4 వేపాకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మీకు యాంటీబయాటిక్గా మీకు ఉపయోగపడుతుంది, యాంటీ ఫంగల్గా ఉపయోగపడుతుంది, మీకు చర్మానికి మంచిది, మళ్ళీ డైజెషన్కి. రోజు ఇంత వేప ఉండ, పసుపు వేప ఉండ తింటే మీకు పేగుకు సంబంధించిన ఏ సమస్య కూడా రాదు. పైల్స్ గీల్స్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే కూడా పోతాయి. చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్, కంపెనీ ఉంటుందా పోతుందా? కంపెనీ ఉంటుందా పోతుందా? చాలామంది అపోహ ఏంటంటే, నేను ఈ మంత్ 2000 రూపాయల ప్రోడక్ట్ కొంటే ఈ 2000 రూపాయలు తీసుకుని కంపెనీ రేపు బోర్డు తిప్పేస్తుంది. నా 2000 కోసమే ఈ కంపెనీ పెట్టారు. నిజం అంటే నేను 2000 కట్టడం, నేను 2000 పెట్టి ప్రోడక్ట్ తీసుకోవడం, నెక్స్ట్ మినిట్ కంపెనీ ఉండదు, అంతే. ఎంత ఫూలిష్ అండి, ఎంత ఫూలిష్ ఆలోచనలు. మీరేమైనా 2000 రూపాయలు మీరేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? సింపుల్ కామన్ సెన్స్. నువ్వు అక్కడ కొనేది ఇక్కడ కొనుక్కోరా బాబు అంటున్నావు. అది కూడా నీకు బెనిఫిట్స్ ఇవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి. నువ్వు కొనేది, చేసే పనిలో నీకు పని మార్పిస్తున్నాము అంటే, అరే అక్కడ జాబ్ మానేసి ఇక్కడ రారా అంటే, ఇక్కడ కొంచెం శాలరీ ఒక 1000 రూపాయలు, లేకపోతే ఇక్కడ ఒక పొజిషన్కి కొంచెం నీకు ఉన్నదా పొజిషన్ కంటే ప్రమోషన్ వచ్చేదో, లేకపోతే వేరే ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడమో అయితేనే కదా మనం కంపెనీ మారుతాము. మన జాబ్లోనైనా పాత కంపెనీ వదిలేసి కొత్త కంపెనీకి ఎందుకు వెళ్తాము? ఏదో కొంచెం బెటర్మెంట్ ఉండబట్టే కదా. ఇక్కడ కూడా మిమ్మల్ని ఆ కంపెనీ షాప్ మార్చమనేది బెటర్మెంట్ కోసమే. జెన్యూన్ 100% క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడానికి, మీకు డిస్కౌంట్స్ ఇవ్వడానికి, తక్కువ రేట్ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి మాత్రమే మిమ్మల్ని ఈ కంపెనీకి రమ్మని చెప్తున్నాం. మీరు నష్టపోమనో, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టమనో, లేకపోతే బయట కొనేదానికంటే నాసిరకమైన ప్రొడక్ట్స్ వాడమని మిమ్మల్ని ఈ కంపెనీకి మేము ఇన్వైట్ చేయట్లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కంపెనీ నిన్న మొన్న పెట్టి కంపెనీ కాదు, 21 సంవత్సరాలుగా కొన్ని వేల మంది, లక్షల మంది తపస్సు చేసి నిర్మించిన సామ్రాజ్యం ఇది. అంత ఆషామాషిగా రాలేదండి. ఈరోజు మీకు ఏదో ఒక 1/2 అవర్ మాట్లాడి వెస్టీజ్ అంట, అదంట, ఇదంట అని మీకు అసలు మీరు దీంట్లో 0.0001% కూడా మీకు అవగాహన రాదు.
నాకు తెలిసింది ఈ బిజినెస్లో మేబీ 0.001% నేను ఈ 3 సంవత్సరాల్లో తెలుసుకున్నది అంతే ఉంటుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ వెస్టీజ్ గురించి కానీ నేను చూసే కోణము చాలా చిన్నది. ఇది చాలా పెద్ద కంపెనీ, పెద్ద ఆర్గనైజేషన్. అంతెందుకండి, మీరు చేస్తున్న కంపెనీ, మీరు ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రైవేట్ జాబ్ ఆ కంపెనీ టర్నోవర్ ఎంత? మీ ఊర్లో ఏదో ఒక చిన్న కంపెనీలో పనిచేస్తుంటారు, ఏదో చిన్న షాప్లో పనిచేస్తుంటారు, లేకపోతే ఏదో చిన్న ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటారు. ఆ టోటల్ కంపెనీ చేసే టర్నోవర్ ఎంత? 100 కోట్లు, 200, 300, 500, 1000. బట్ మా కంపెనీ టర్నోవర్ 5,000 కోట్లు. వెస్టీజ్ టర్నోవర్ 5,000 కోట్లు. చెప్పండి, మీ కంపెనీ బెటరా, మా కంపెనీ బెటరా? మీ కంపెనీ ఉంటుందా, మా కంపెనీ ఉంటుందా? 5,000 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా? 100 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా? కాబట్టి ఇక్కడ కంపెనీ చూడండి, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. అది కూడా 2 లక్షల చదరపు స్క్వేర్ ఫీట్లో, కరెక్ట్ చెప్పినా, 2 లక్షల స్క్వేర్ ఫీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్న కంపెనీ వెస్టీజ్. ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుని, ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత నెట్వర్క్ క్రియేట్ చేసుకుని, పైగా పోతుందా అంటే పోవడానికి కూడా రీజన్ ఉండాలి కదా. ఒక కంపెనీ ఎప్పుడు పోతుంది? ఆ ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే ఎవడు కొండు, కంపెనీ పోతుంది. ప్రోడక్ట్ లీగల్గా, ఆ కంపెనీ లీగల్గా లేకపోతే ఏదో ఒక రోజు కంపెనీ మీద కేసులు వస్తాయి, కంపెనీ మూసేస్తారు, రైట్? లీడర్స్ రోజు రోజుకి నెట్వర్క్ పెరగకపోతే ఎవడు కొనట్లేదు కాబట్టి మూసేస్తారు. వీటిలో ఏది జరుగుతుంది వెస్టీజ్కి? ఏది జరగట్లేదు. కంపెనీ రోజు రోజుకి నెట్వర్క్ పెరుగుతుంది, కంపెనీ ప్రోడక్ట్ వాడుకుని బెనిఫిట్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కంపెనీకి మంచి పేరు వస్తుంది, డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, కంపెనీ లీగల్గా ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా కంపెనీ నెంబర్ 1గా నిలబడింది. ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో కంపెనీ. అంటే 38వ స్థానం ఏదో 40 కంపెనీల్లో 38వ స్థానం కాదండి. దాదాపు 2,500 కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉంటే దాంట్లో 38వ స్థానంలో వెస్టీజ్ ఉంది. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సో కాబట్టి వెస్టీజ్ ప్రోడక్ట్ ఉంటుంది, కంపెనీ ఉంటుంది, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, గుడ్ జిఎంపి సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ అంటే మనము ప్రోడక్ట్ తయారీ విధానంలో 100% మనము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ను ఫాలో అవుతాము అని చెప్పేసి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒక ప్రోడక్ట్ వస్తుంది అంటే అంత ఆషామాషిగా రాదు. రీసెర్చ్ చేసి, డెవలప్ చేసి, దాన్ని ట్రయల్స్ చేసి అంతా కూడా కంపెనీ ఉపయోగపడే ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొస్తుంది. సో 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2025 వరకు దాదాపు 22 సంవత్సరాలుగా 5,000 కోట్ల టర్న్ ఓవర్తో ముందుకెళ్తున్న కంపెనీ ఎక్కడికి పోదు. మీరుంటే, కంపెనీలో మీరుంటే మీకు మంచి జరుగుతుంది, మీరు లేకపోతే వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది. సింపుల్. మీరు డెసిషన్ తీసుకోవాలి. కంపెనీ ఉంటుంది, మీరు ఉంటారా లేదని డెసిషన్ తీసుకోండి, అంతే సింపుల్. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఇది యాక్చువల్గా తప్పుగా అనుకోద్దు ఎవరు. చేతగాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, మూర్ఖులు మాత్రమే ఈ అబ్జెక్షన్ పెడతారు. అంబానీ ఎన్ని బిజినెస్లు చూస్తాడండి, ఎన్ని కోట్లు సంపాదిస్తాడండి రోజుకి. అతనికి 24 అవర్సే, మనకి 24 అవర్సే. అవునా కదా? నాకు టైం లేదు అనేదానికి ఎట్లా, ఎందుకు టైం లేదు? ఎక్కడ పోతుంది మన టైము? ఎక్కడ పోతుంది టైం? ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది టైము? ఒకటి కింద బానిసగా పనిచేయడానికి మనకు టైం పోతుంది, ఉపయోగం లేని పనులు చేయడానికి టైం పోతుంది, పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్ళడానికి టైం పోతుంది. వాటన్నింటిని కట్ డౌన్ చేసుకుంటేనే కదా.
అంతకుముందు షెడ్యూలే నేను ఫాలో అవుతాను అంటే టైం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఎవరు ఖాళీగా లేరు. 10,000 సంపాదించేవాడు ఖాళీగా లేడు, ₹1,00,000 సంపాదించేవాడు ఖాళీగా లేడు. ఖచ్చితంగా టైం లేదు. టైం ఎవరు క్రియేట్ చేసుకోవాలి? నేనే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా సమస్య వచ్చింది, నేను ఆఫీస్ రావడానికి టైం లేదంటాను. నేను టైం లేదన్నాను. టైం ఎందుకంటే దానికి ఇవ్వాల్సిన టైం మనం ఇవ్వాలి, లేకుంటే నెక్స్ట్ మంత్ శాలరీ రాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అడిగి హార్ట్ అటాక్ వచ్చింది, ఆఫీస్ టైం అవుతుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చింది కానీ నాకు టైం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలని ఎవరైనా అంటాడా? నేను అదే చెప్తున్నాను, మూర్ఖులు మాత్రమే ఇట్లాంటి అబ్జెక్షన్ చెప్తారు. టైం ఎందుకు లేదండి? కనీసం 2 గంటల టైం లేకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, నా సింపతి, మా టీంలో లీడర్స్ అందరి సింపతి మీకు. 2 గంటలు టైం మీకు లేదు అంటే రోజుకి, అంటే యాక్చువల్గా మీ ఆయుష్ని మీరు తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేసేవాడు ఎక్కువ కాలం బ్రతకడంట. నేను చెప్పేది కాదు ఇది, శాపనార్థాలు కాదు ఇది, దయచేసి గుర్తుపెట్టుకోండి. రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేసేవాడు ఎక్కువ కాలం బ్రతకడంట. సో మీ ఆయుష్ని పణంగా పెట్టి మీరు జాబ్ చేస్తున్నారు, దీనికి అర్థం అది, రైట్? సో అయితే ఇక్కడ టైం లేదు అంటే కనుక వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేలాగా ఈ బిజినెస్లో ఉన్న బెనిఫిట్స్, ఫ్యూచర్లో ఏ విధమైన లైఫ్ స్టైల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, పిల్లలకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ షెడ్యూల్లో ఏ విధంగా టైం తీసుకోవచ్చు. మీకు బాగా కావాల్సిన వ్యక్తి అయితే కూర్చోబెట్టుకుని వాళ్ళ టైం షెడ్యూల్ తీసుకోండి. ఆఫీస్ టైమింగ్స్ ఏంటి, పర్సనల్ విషయాలు ఏంటి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెస్టీజ్లో ప్రయారిటీ సెట్ చేసుకుంటే చాలండి, టైం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఇప్పుడు జాబు, ఫ్యామిలీ, తర్వాత ఉపయోగం లేని పనులన్నీ చేస్తున్నాం మనం. కానీ వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత జాబు, వెస్టీజ్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత అలా ఉపయోగం లేని పనులకి, ఫెస్టివల్స్, పార్టీలు, ఫంక్షన్లు, పెద్ద మంచి ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు, లేకపోతే ఇవన్నీ వెయిట్ చేస్తాయి. ఓకే, బర్త్డే ఫంక్షన్లు ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ వస్తాయి. పండుగలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి. అకేషన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. కానీ ఈ ఆపర్చునిటీ ఒక సంవత్సరం మీకు చెప్తాను చూడండి, ఒక వీడియో ఉంది, అది పంపిస్తాను గ్రూప్లో. ఒక ఇద్దరు కండక్టర్లు వెస్టీజ్లో ఒక కండక్టర్ జాయిన్ అయ్యాడు. ఆ కండక్టరు ఇంకో కండక్టర్కి చెప్పాడు, కానీ తర్వాత తెలుసుకున్న కండక్టర్ లైట్గా తీసుకున్నాడు. ఫస్ట్ జాయిన్ అయిన కండక్టరు నెలకి 12 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ కండక్టర్కి దరిద్రం పోయింది. చెప్పాను కదా, దరిద్రం ఎక్స్పైరీ అని. ఆ దరిద్రం ఎక్స్పైరీ 2 సంవత్సరాలు ఉండింది పాపం ఆయనకి. ఆ 2 సంవత్సరాల తర్వాత ఎక్స్పైరీ అయిపోయి దరిద్రం పోయి వెస్టీజ్లో జాయిన్ అయ్యాడు. ఆ 2 సంవత్సరాల గ్యాప్ వల్ల ఎంత నష్టపోతున్నాడో తెలుసా? నెలకి 10 లక్షలు నష్టపోతున్నాడు. నెలకి 10 లక్షలు నష్టపోతున్నాడు. నెలకి 10 లక్షలు అంటే ఎంత గొప్ప లైఫ్ అండి. ఆ కండక్టర్కి ఏమో నెలకు 12 లక్షలు వస్తుంటే ఫస్ట్ జాయిన్ అయిన కండక్టర్కి, 2 సంవత్సరాల తర్వాత నాకు జాయిన్ అయిన కండక్టర్కి 1,20,000 వస్తున్నాయి. 10,80,000 ప్రతి నెల లాస్ అవుతున్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోండి, మీరు ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారా, లేకపోతే ఇట్లా రాంగ్ ఎగ్జాంపుల్గా ఉంటారా, మీ చాయిస్ అది, రైట్? ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోండి, టైం టేబుల్ సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. నెక్స్ట్, తిరగడం నా వల్ల కాదు, ఇది చెప్పేది పూర్తిగా వినకుండా చెప్పేవాళ్ళు మాటలు విని. ఫర్ ఎగ్జాంపుల్, మీ జాబ్లో మీ ఇంట్లో కూర్చుంటే శాలరీ వస్తుందా? ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా రోజు ఆఫీస్కి పోయి రావాలి కదా, తిరుగుతున్నారు కదా, ఆఫీస్కి తిరుగుతున్నారు, ఇంటికి వస్తున్నారు, ఆఫీస్కి పోతున్నారు, ఇంటికి వస్తున్నారు. చాలా తక్కువ మంది ఆఫీస్లో కూర్చునే జాబ్ ఉంటుంది. చాలామందికి ఈ రోజుల్లో టీచర్స్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటానంటే, చాలా కంఫర్ట్ జాబ్ అని మనం ఫీల్ అవుతాం. టీచర్స్ కూడా ఈ రోజుల్లో ప్రైవేట్ టీచర్లు కానివ్వండి, కొంతమంది గవర్నమెంట్ టీచర్లు కానివ్వండి, వాళ్ళకు కూడా టార్గెట్స్ ఉన్నాయి. సమ్మర్లో క్యాంపెయిన్లకు పోవాలా, క్యాంపెయిన్లకు పోయి స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకుని జాయిన్ చేసుకోవాలా, లేదంటే 2 నెలల శాలరీ రాదు, 2 నెలల స్కూల్ ఉండదు కదా. గవర్నమెంట్ టీచర్స్కి అయితే వస్తుంది, కానీ ప్రైవేట్ టీచర్లకి రాదు. సో ఇక్కడ ప్రతి ఒక్క బిజినెస్లో, ప్రతి ఒక్క జాబ్లో ఉండాల్సిన
ఇబ్బందులు ఉన్నాయి. మనం రోజు వ్యాపారం పేరుతోనో ఉద్యోగం పేరుతోనో ఖచ్చితంగా తిరుగుతున్నాం, రైట్? సో అది ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, మీరు ఇన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా సడన్గా రేపు మీకు జాబ్ పోతే మీకు శాలరీ వస్తుందా? సర్వీస్ మొత్తం తిరగాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ నేను తిరిగాను, నెక్స్ట్ మంత్ ఆఫీస్లో కూర్చోబెట్టిన కంపెనీ శాలరీ ఇస్తుందంటే ఇవ్వదు. ఒక ప్రొఫైల్లోకి ఎంటర్ అయిన తర్వాత అదే చేయాలా జీవితాంతం, లేకపోతే కంపెనీ మారి వేరే జాబ్లోకి పోవాలా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం చేసే పని మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇస్తుందా, మనకి కంఫర్ట్ ఇస్తుందా, సెక్యూరిటీ ఇస్తుందా అంటే లేదు. బయట మనం తిరుగుతున్నాం కానీ దానివల్ల ఉపయోగం లేదు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, వెస్టీజ్లో అవగాహన లేని వాళ్ళు, అసలు దీని గురించి తెలుసుకోకుండా ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే అడిగే ఒక అబ్జెక్షన్ అని చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ రాయి ఉంది, బండ రాయి ఉంది, ఇవి మీ డ్రీమ్స్ అనుకోండి. మీరు ఈ సుత్తితో కొడితే ఎన్నాళ్ళు పడుతుంది, ఎంత ఎఫర్ట్ పడుతుంది, ఎంత కష్టం పడుతుంది. ఇది ఓల్డ్ మెథడ్, అంటే రాతి యుగం నాటి ఆలోచనలు, 1947 మైండ్ సెట్ ఇది. అంటే ఈ మైండ్ సెట్ ఏంటి, జాబ్ చేస్తేనే లైఫ్, ఇంక జాబ్ తప్ప ఇంక వేరే ఏం లేదు. జాబ్ చేయకపోతే చేతగా ఉన్న వాళ్ళకి చూస్తారు. ఇట్లా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి బయట. కాబట్టి ఒక జాబ్ అని ఈ బండరాయిని, మన డ్రీమ్స్ అనే బండరాయిని సుత్తి పట్టుకుని, ఈ సుత్తి అనేది జాబు, ఈ జాబ్తో కొడుతూనే ఉంటాం. అది పగలదు, సావదు, ఏం జరగదు. ఆ బండరాయిగానే ఉంటుంది, మనం మాత్రం అలసిపోతాం. కానీ ఇక్కడ చూడండి, వెస్టీజ్లో ఇది ఒక స్మార్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ రోజుల్లో ఒక టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే చాలు, చాలా ఈజీగా. ఇక్కడ చూడండి, ఇతను పడే కష్టం ఎక్కువ. ఇతను త్వరగా ఈ బండరాయిని పగలగొడగలుగుతాడా, ఇతను పగలగొడగలుగుతాడా? ఏది బెస్ట్ చాయిస్? ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటారు? వెస్టీజ్ కూడా అంతేనండి. వెస్టీజ్లో మీరు ఇంటింటికి తిరగాలి, ప్రోడక్ట్ అమ్ముకోవాలి, వాడిని కన్విన్స్ చేయాలి, వీడిని కన్విన్స్ చేయాలనే వర్కింగ్ హ్యాబిట్ని డెవలప్ చేసుకున్నారనుకోండి, ఇది సుత్తితో బండరాయిని కొట్టినట్టే. లేదు, ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వాట్సాప్ ద్వారా, మీ ఫేస్బుక్ల ద్వారా, మీ ఇన్స్టాగ్రామ్ల ద్వారా, మీ టెక్నాలజీ ద్వారా, ఫోన్ ద్వారా, జూమ్ మీటింగ్ల ద్వారా మీరు నేర్చుకుంటూ మీ టీంని అటెండ్ చేయించుకుంటూ చేసుకుంటే కనుక, ఇది మీరు వెస్టీజ్లో ఈ టూల్ను వాడి ఎంత కొండనైనా మీరు పిండి చేయగలిగిన టూల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వెస్టీజ్లో మీకు సపోర్ట్ ఉంది. మీరు ఎక్కువ కష్టపడకుండా మీ అప్లైనర్ కష్టంతోనో, మీ మెంటర్స్ కష్టంతోనో మీరు సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు వాళ్ళతో నిలబడడమే, వాళ్ళని కరెక్ట్గా ఉపయోగించుకోవడమే మీరు చేయాల్సిన పని. సో ఇది తిరిగే బిజినెస్ కాదు, స్మార్ట్గా చేసే బిజినెస్. ఆ స్మార్ట్నెస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆయుధాలన్నీ ఉపయోగించుకొని మీ బిజినెస్ని, మీ కాంటాక్ట్ లిస్ట్ని పెంచుకోండి. ఆటోమేటిక్గా మనకి సక్సెస్ వస్తుంది. సో అందుకే ఈ బిజినెస్ మనం జీవితాంతం బయట తిరగలేం కాబట్టి, పైగా వచ్చేది సమ్మర్ కాబట్టి, ఎవరైనా చిన్న జీతాలకు పనిచేస్తే కనుక ఈ మంతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోండి. 3 నెలల్లో అక్కడ సంపాదించే 15-20 వేలు ఖచ్చితంగా ఇక్కడ సంపాదించుకోవచ్చు. పైగా మీ హెల్త్ కూడా పాడు కాదు. బయట తిరుగుతున్నారంటే ఏప్రిల్ మే వాసిపోతుంది, రైట్? సో మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు కష్టం ఉండదు, మీకు సక్సెస్ ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, రైట్? సో ఇక్కడ కొన్ని రోజులే మాత్రమే కష్టం ఉంటుంది, ఆ తర్వాత వెస్టీజ్లో బెస్ట్ లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ అపోహ చాలామందికి చెప్తున్నాను, ఎవరు రావట్లేదు. చూడండి, ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు కంపెనీ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంపెనీ పెడతారు, రోడ్డు పైన నుంచుంటారు. రోడ్డు పైన నుంచుని ఎవరినంటే వాడిని, మా కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఉంది, మా కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉంది, మా కంపెనీలో సూపర్వైజర్ పోస్ట్ ఉంది, రండి అని చెప్పేసి క్వాలిఫికేషన్ చూడకుండా, వాడి స్కిల్ చూడకుండా, ఎక్స్పీరియన్స్ చూడకుండా మీరు జాబ్ ఇచ్చేస్తారు. ఆ కంపెనీ చాలా అద్భుతంగా నడుస్తుంది, 1000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతారు. బాగుంది కదా, ఇండియానికి జరుగుతుంది కదా. మీరు కంపెనీ పెట్టారు, 1000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టారు, రోడ్డు పైన నుంచుని కనపడిన నెలల్లో కూడా పిలిచి
మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తున్నారు, సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చేస్తున్నారు, అకౌంటెంట్ పోస్ట్ ఇచ్చేస్తున్నారు. ఆ కంపెనీని చాలా అద్భుతంగా నడుపుతున్నారు. జరుగుతుందా? కానీ ఇక్కడ ఎట్లా జరుగుతుంది? అది హౌ ఎట్లా జరుగుతుంది? ఎవరినంటే వాడిని బిజినెస్కి ఇన్వైట్ చేసేసి, సరే తప్పులేదు, సిస్టమ్ చెప్తుంది డోంట్ ప్రీజడ్జ్, ఓకే దాన్ని ఫాలో అవుదాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక స్కూల్లో పనిచేసే ఆయా మేడము ఈరోజు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఓకే, ఆయాలు ఈ బిజినెస్కి వస్తారు. అట్లాని ప్రతి ఒక్క ఆయా 5 లక్షలు సంపాదిస్తుందా? ఈ మేడం ఆయాగా పనిచేసింది, ఆ బిజినెస్కి అర్థమైంది, ఆ మేడంకి అర్థమైంది కాబట్టి ఈ ఆయాకి కూడా అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తాం, ఈ ఆయాని పట్టుకుని అదిగో ఆయా 5 లక్షలు సంపాదిస్తుంది, నువ్వు కూడా సంపాదిస్తావు అని గాలి కొడతానే ఉంటాం. ఒక పంపు తీసుకుని గాలి కొడతానే ఉంటాం. ఒకరోజు అది పగిలిపోతుంది, బెలూన్. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే అదే ప్రొఫైల్లో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని కాదు. ఆమె ఆయాగా ఉండింది, కానీ ఆమె మైండ్ సెట్ వేరు. ఈ బిజినెస్లో 5 లక్షలు సంపాదించడానికి ఆమెకు కావాల్సిన మైండ్ సెట్, నేను ఇందాక చెప్పాను, అదృష్టం ఉంటే ఈ బిజినెస్ అర్థమవుతుంది. ఆమెకు ఉంది అదృష్టం, ఈ బిజినెస్ అర్థమైంది. కనీసం కూర్చుని వినాలి, తెలుసుకోవాలనే కామన్ సెన్స్ దేవుడిచ్చాడు. కానీ మనం వెంటబడేవాళ్ళు మన చుట్టూ తిరిగి, మనం ఎవరి చుట్టూ అయితే తిరుగుతున్నామో వాళ్ళకి ఆ కామన్ సెన్స్ లేదే. ఏం చేయగలుగుతాం మనం? సార్ వీడు వినట్లేదు సార్, రావట్లేదు సార్, ఎవరు రావట్లేదు సార్. ఎవరి చుట్టూ తిరుగుతున్నాం మనం? ఎవరికి ప్లాన్ చెప్తున్నాం? ఎవరిని ఫాలోఅప్ చేస్తున్నాం? అండ్ దీని హోల్ రీజను వస్తుంది అంటే నేనే కారణం అని చెప్తాను నేను. ఎందుకంటే నేనేమో ఎక్కువ మందిని కలవడానికి రెడీగా లేను. 10 మందిని ఎంచుకున్నాను. 10 మందిలో చుట్టూనే తిరుగుతున్నాను. 10 మంది మా టీంలో కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ వాడిని జాయిన్ చేస్తే వాడు అట్ట అయిపోయి, ఇదే లాంగ్వేజ్ అనమాట ఇక్కడ, వాడిని జాయిన్ చేస్తే సార్ వాడు అట్లా కూర్చుండి పోయా, ఈడు మట్టి కొట్టుకుని పోయా, వాడు ఇట్లా పోయా. ఎవడు రావట్లేదు సార్, యాదవా రావట్లేదు సార్ ముందుకు. ఇది ఇక్కడ జరుగుతుంది. 10 మందిని జాయిన్ చేసావు, 10 మంది పని చేయకపోతే 11వ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీగా ఉండాలి కదా. సో ఇక్కడ ఎవరు రావట్లేదు దానికి మనమే కారణం. అంటే ఈ బిజినెస్కి సంబంధించిన ముడి సరుకుని కరెక్ట్గా రెడీ చేసుకోలేదు మనం. ఆ ముడి సరుకు కరెక్ట్గా రెడీ చేసుకుంటే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతాం. అందరూ కొనరు, అందరూ చేయరు, ఇది మాత్రం ఫిక్స్ అయిపోవాలి. అందరూ కొంటే అందరూ కారులో తిరిగితే రేపు నా కారు కడిగేది ఎవరు, కారు తుడిచేది ఎవరు, మెకానిక్ ఎవరు? అందరూ ఇల్లు కట్టేసుకుంటే రేపు పని చేసేది ఎవడు? అందరూ లక్షలు సంపాదించేస్తే దీనికి వాల్యూ ఏముంటుంది? నో, దెర్ ఈస్ నో వాల్యూ. ఈజీగా వచ్చే సక్సెస్కి వాల్యూ లేదు. ఎవడంటే వాడు సక్సెస్ అయ్యేదానికి దాన్ని సక్సెస్ అనరు. దాన్ని, అది ప్రకృతికి విరుద్ధం. ప్రకృతికి విరుద్ధం, అది సృష్టి విరుద్ధం అది. కాబట్టి మీరు నిలబడండి, మీరు నిలబడితే చాలు. అయితే ఇక్కడ ఎవరు రావట్లేదు అనే దానికి చాలామంది లాస్ట్ మంత్ బ్రాంజ్ అయ్యి 2-3 నెలలు పనిచేసి 4వ నెల 5వ నెల క్వాలిఫై కాకపోతేనో లేకపోతే టీం ఎవరు పని చేయకపోతే క్విట్ అయిపోతుంటారు. చూడండి, నేను ఈ బిజినెస్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఒక కారణం చూడండి. ఇది చాలా అద్భుతమైన వీడియో, నా మైండ్ సెట్ మార్చింది. छोटी सोच थी कि 15-20 हजार रुपए आए प्रेस्टीज में। पहले साल सिल्वर डायरेक्टर इनकम 12-15 हजार रुपए, दूसरे साल भी सिल्वर डायरेक्टर इनकम 12-13 हजार रुपए, तीसरे साल चौथे साल तक भी मैं सिल्वर डायरेक्टर रहा और मेरी इनकम 12-13 हजार से ऊपर नहीं बढ़ पाई। एक दिन मेंटोस भाई दिमाग की बत्ती जली और जब बात तो लोकेश सेठी की इनकम 1 लाख रुपए से ऊपर। और हमने भी जब आप कमिट हो जाते किसी भी चीज करने के लिए तो 1 लाख, 2 लाख, 3 लाख और जो हाईएस्ट चेक गया वो 12,60,000 रुपए गया। इस बिजनेस से गाड़ियां ली, 3 गाड़ियां रह चुका हूँ, हाईएस्ट गाड़ी ऑडी Q3। इस बिजनेस से लगभग 2.25 करोड़ रुपए का घर लिया, जो कि ऑलमोस्ट कैश डाउन है, मतलब किसी की कोई
సార్ విన్నారా? ఎవరైనా రెస్పాండ్ అండి సార్. ఆడియో వచ్చిందా? సార్ వచ్చింది సార్. రైట్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఈయన ఏం చెప్పాడు? ఎనీవన్ సార్ నేనే చెప్తాను, టైం లేదు కాబట్టి. సార్ చూడండి, ఈయన ఏం చెప్తున్నాడంటే వెస్టీజ్లో జాయిన్ అయ్యాడంట. ఫస్ట్ ఇయర్ సిల్వర్ డైరెక్టర్, సెకండ్ ఇయర్ కూడా సిల్వర్ డైరెక్టర్, 12-13 వేల రూపాయలు ఆదాయం. 3వ సంవత్సరం కూడా సిల్వర్ డైరెక్టరే, 12-13 వేల రూపాయల ఆదాయము. 4వ సంవత్సరం కూడా సిల్వర్ డైరెక్టరే, 12-13 వేల రూపాయలు ఆదాయం. కానీ నిలబడితే 7వ సంవత్సరము నెలకి 12 లక్షల రూపాయలు ఆదాయం నెలకి. 3 కార్లు తీసుకున్నాడు, 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఆ 3 కార్లలో ఆడి Q3 ఉంది. చూడండి, ఈ 4 సంవత్సరాలు సిల్వర్ డైరెక్టర్గా నెలకి 12-13 వేలు సంపాదించిన వ్యక్తి 7వ సంవత్సరంలో నెలకి 12 లక్షలు సంపాదిస్తున్నాడంటే ఈ బిజినెస్లో ఒకటి నేను చెప్పేది ఏమంటే, నిలబడితే, మీరు తింటున్న ప్లేట్లో మట్టి కొట్టుకోకపోతే, మీరు మీ అప్లైనర్ నుంచి వెనక్కి తిరిగి పారిపోకపోతే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ఇట్లాంటిదే జరుగుతుంది. నిలబడితే చాలు. మన జీవితంలో మనకి మనం చేసుకునే అతి పెద్ద ఫేవర్ ఏంటంటే నిలబడడమే ఈ బిజినెస్లో. ఇక్కడ బిజినెస్లో ఫెయిల్యూర్ అనేది లేదండి. లేట్ సక్సెస్ కొంచెం లేట్, అది కూడా మనం చేసుకున్నదే. మనం చేసుకునే స్వయంకృత అపరాధాలు అంటారు కదా, మనం చేసుకునే మిస్టేక్స్ అవన్నీ కూడా. నిలబడితే చాలు. మీ అప్లైనర్తో ఇబ్బందులు లేకుండా, మీరు ఈ బిజినెస్లో తప్పులు చేయకుండా, మీరు ఈ బిజినెస్లో నిలబడితే ఇట్లాంటి సక్సెస్ని మనం తీసుకోవచ్చు. 4 సంవత్సరాలు సిల్వర్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి 7వ సంవత్సరంలో నెలకి 12 లక్షలు సంపాదిస్తున్నాడంటే ఇంకా ఏం చెప్పాలి సార్ మీకు ఈ బిజినెస్ గురించి? మొదట జాయిన్ అయిన వారికే డబ్బులు వస్తాయి. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 4 కంటే తర్వాత జాయిన్ అయిన వ్యక్తి చందు సార్. ఈ 4కి వస్తున్న దానికంటే ఆల్మోస్ట్ డబుల్ ఇన్కమ్ ఈసారి తీసుకుంటున్నాడు. ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ కష్టపడిన వాళ్ళకే డబ్బులు, కష్టం లేదే డబ్బులు రావు. రైట్. నెక్స్ట్ సార్, టైం అయిపోతుంది, త్వరగా చూడండి. నాకు తెలుసు ఇవన్నీ ఉన్నాయి, నా ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఇవన్నీ కూడా పనికి మాలిన వాళ్ళు చెప్పే మాటలు. వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకోవద్దు. మీరు దీనికి సంబంధించిన నాలెడ్జ్ని తీసుకుని మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మీ అప్లైన్తో నేర్చుకోండి. అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి, దీనికి రీజన్ మెయిన్గా ఎందుకు వస్తున్నాయంటే, మనం ఎప్పుడు కూడా మన చేయి కింద ఉంటుంది. మన చేతిలో ఆపర్చునిటీ ఉన్నా కూడా మనం దాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాము. మన చేయి కింద ఉంటుంది, ఎదుటి వ్యక్తి చేయి పైన ఉంటుంది. వాడి ఫీలింగ్ ఏంటి? నేను జాయిన్ అయితే వీడికి డబ్బులు వస్తాయి, నేను జాయిన్ అయితే వీడికి కారు వస్తుంది, నేను జాయిన్ అయితే వీడికి ఏదో లైఫ్ మారిపోతుంది, నాకు రాకపోయినా పర్లేదు, వీడికి మాత్రం రాకూడదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. మీ ఫ్యామిలీలో ఉంటారు, మీ బంధువుల్లో ఉంటారు. సో దాన్ని మనము ఏమనుకుంటామంటే, సో ఈ బిజినెస్ ఎవరికి అర్థం కాదనుకుంటున్నాం. కానీ వాళ్ళు కావాలని మిమ్మల్ని సక్సెస్ కానికూడదనే వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? మనము సక్సెస్ అయ్యి చూపించాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ దీన్ని మనము దయచేసి తక్కువ చేసి బిజినెస్ని చూపించొద్దు. మనము ప్రొఫెషనల్గా మారుదాం, ప్రొఫెషనల్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్దాం. రైట్. ఇక్కడ ప్లేస్, టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడంటే అక్కడ ప్లాన్ చెప్పొద్దు. ఎక్కడంటే అక్కడ సందర్భాన్ని ఇచ్చేసుకోకుండా మీరు ప్లాన్ చెప్పొద్దు. సందర్భం చూడండి, ప్లేస్ చూడండి. ఎందుకంటే గుడిలో దేవుడికి మాత్రమే వాల్యూ ఉంటుంది, రోడ్డు పైన దేవుడికి వాల్యూ ఉండదు. అది ఎంత పెద్ద పవర్ఫుల్ గాడ్ అయినా కూడా. సో దేవుడి పైన భక్తి రావాలి అంటే అది గుడిలోనే జరుగుతుంది. రోడ్డు పైన ఉన్న దేవుడి పైన భక్తి ఎవరికి రాదు. అది జస్ట్ ఒక బొమ్మలాగా కనపడుతుంది అంతే. సో ఇక్కడ ప్రశ్నలు లేదా సందేహాలు, అభ్యంతరాలు కావు. ఒక ప్రశ్న అడిగారు అంటే చాలామంది అబ్జెక్షన్ అనుకుంటారు. కానీ అబ్జెక్షన్స్ అంటే ఆపర్చునిటీస్గా మనం గుర్తించాలి. అతను ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే అతను మీకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమనంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు డబ్బులు రావని ఎవరో చెప్పారు, బట్ దీంట్లో డబ్బులు వస్తాయని నాకు ప్రూవ్ చేస్తే, నాకు నమ్మకం కలిగిస్తే నేను నీతో ట్రావెల్ చేస్తాను. ఈ కంపెనీలో ప్రోడక్ట్ వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే నాకు డౌట్ ఉంది, దీన్ని క్లియర్ చేయగలిగితే నేను ఈ ప్రోడక్ట్ వాడతాను.
ఈ కంపెనీలో పనిచేస్తే ఫ్యూచర్ బాగుంటుందో లేదో నాకు ఐడియా లేదు, నాకు డౌట్ ఉంది, నువ్వు నాకు భరోసా ఇవ్వగలిగితే నేను నీతో కలిసి పనిచేస్తాను. ఇవి అబ్జెక్షన్స్ కాదు, క్వశ్చన్స్ మాత్రమే. ఆ క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉండి దానికి మీరు కరెక్ట్గా వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్లో ముందుకెళ్తారు. డోంట్ ప్యానిక్. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ప్యానిక్ అవ్వద్దు. సో దానికి ఆన్సర్ తెలుసుకుని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, డిస్కషన్ చేయండి, వాళ్ళ క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ ఒకసారి చదువుకోండి. సో క్వశ్చన్ అడుగుతున్నారంటే ఆసక్తికి సంకేతం. రిలేషన్షిప్ పెంచుకోండి, వాళ్ళ కరెక్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారంటే మీరు ప్యానిక్ అయిపోయి ఆ క్వశ్చన్ కాంప్లికేట్ చేయొద్దు. నిజంగా వాళ్ళకు ఉన్న డౌట్ ఏంటి, వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుని మనం ఆ కాన్వర్జేషన్ ముందుకి తీసుకెళ్ళగలిగితే. సో కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు క్వశ్చన్ అడగకూడదు అని క్వశ్చన్ని మధ్యలో కట్ చేసి ఇంటర్ఫియర్ చేయొద్దు. వాళ్ళు అడిగే క్వశ్చన్ని క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి, వాడిని మళ్ళీ అడిగి తెలుసుకోండి. సార్ మీకు మీ ప్రాబ్లం ఇదే కదా, డబ్బులు రావంటున్నారు, ఇదే కదా మీ ప్రాబ్లం, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటున్నారు, ఇదే కదా మీ ప్రాబ్లం. కన్ఫర్మ్ చేసుకోండి, ప్రశ్నలు అడగండి, పరిష్కారాలను చూపించండి. సో ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా ఈ బిజినెస్కి సంబంధించిన ట్రైనింగ్స్ అటెండ్ అయితే, బూట్ క్యాంప్స్, 1 డే ట్రైనింగ్స్, సిఎన్టీలు, 1-to-1 మీటింగ్ అటెండ్ అయితే కనుక ఖచ్చితంగా ఆ బిజినెస్లో ఉన్న గొప్ప విషయాలు తెలుస్తాయి. ఈ బిజినెస్ ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చు. లేదు అంటే బిజినెస్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ మాస్టర్ గారికి, మిగతా లీడర్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ విష్ యూ వెల్త్. బ్యాక్ టు ద హాస్టల్. మేడం ఉన్నారా? ఉన్నాం. థ్యాంక్ యూ సార్, మంచి క్లాస్ ఇచ్చారు సార్. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎదురయ్యే సమస్యల గురించి చాలా బాగా చెప్పారు. మనం ఎందుకు బిజినెస్ చేయాలా, ఎవరితో చేయాలనే విషయం కూడా బాగా క్లారిటీ ఇచ్చినారు సార్. చాలా బాగుంది సార్ క్లాస్. చేస్తాను మేడం, ముందుకు తీసుకెళ్ళండి. మేడం, సార్ ఈరోజు చెప్పిన సెక్షన్ పైన ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈరోజు ఎవరికి ఏమర్థమైంది నేర్చుకున్నారని హ్యాండ్ రైజ్ చేయించి మాట్లాడండి మేడం. ఓకే సార్. సార్ చెప్పిన క్లాసు చాలా బాగుంది. ఇంకా సార్తో ఎవరైనా మాట్లాడాలనుకుంటే సార్ చెప్పిన క్లాస్ నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీట్ ఆప్షన్ రైట్, కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, ఇద్దాం. ఓకేనమ్మా. రైట్, నెక్స్ట్ ఫస్ట్ ఎవరు? గాయత్రి డీపల్లి. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు ఆప్షన్ వచ్చింది. గాయత్రి డీపల్లి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు గాయత్రి, దాచిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ వచ్చేసి కేవీఆర్ సార్ అండ్ నారిక మేడం అండ్ లక్ష్మి మేడం సార్. మీరు చెప్పిన క్లాస్ ఈరోజు సార్ సెకండ్ పార్ట్ చైన్ లింక్ బాగా అర్థమైంది సార్. చైన్ లింక్ అండ్ పై వాళ్ళ నుండి మనం నేర్చుకొని మన డౌన్ లైన్ వాళ్ళకి నేర్పియాలన్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సిహెచ్ వెంకటేశ్వరరావు సార్. మాది ఖమ్మం జిల్లా విఎం మంజర్ సార్. ఈరోజు మీరు చెప్పిన క్లాసు చాలా అద్భుతంగా చెప్పారు సార్. మనం ఎవరితో పని చేస్తున్నాం, ఎక్కడ పని చేస్తున్నాం అనేది చూసుకొని చేసుకోవాలి సార్. దాంతోపాటు ప్రోడక్ట్ కాస్ట్ అన్నప్పుడు వాళ్ళకి దాని గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు మనం ఐఫోన్ కొంటున్నాం, ఐఫోన్కి ఇప్పుడు 1500 రూపాయల ఫోన్కి ఎంత తేడా ఉంది దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు సార్. ప్రతి ఒక్క విషయం కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజువల్ సార్. థ్యాంక్ యూ సార్. వాణి గారు. మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ మ్యామ్. మైసెల్ఫ్ వాణి శ్రీనివాస్. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్. మా ప్లాన్ వచ్చి సింతా మేడం, పులంతో 19 సార్. ఈరోజు మీరు చెప్పిన క్లాస్ అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్పడం అనేది చిన్న విషయం సార్. ఎందుకంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే మనం అబ్జెక్షన్స్ ఎదుర్కొంటున్నామో వాటన్నిటి గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సార్. క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెక్షన్స్ వీక్లీ వన్స్ అన్న మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ వెల్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాధవీలత మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్లో వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మాధవీలత, నేను తిరుపూరు నుంచి మాట్లాడుతున్నాను. మొన్న మీరు బూట్ క్యాంప్లో చెప్పిన సెషన్, ఈరోజు అదే సెషన్ మళ్ళీ ఈరోజు చెప్పినప్పటికీ కూడా ఆ రోజు నేను నేర్చుకున్న విషయాలు ఈరోజు నేను కొన్ని నేర్చుకున్నాను సార్. ఇక్కడ చాలా మంది మనం బయటకు వెళ్ళినప్పుడు చైన్ లింక్ సిస్టమ్ అని అడుగుతూ ఉంటారు. అది కాదు అని చెప్తాను కానీ అంత క్లారిటీగా నేనైతే చెప్పలేకపోతున్నాను. కానీ ఈరోజు మీరు చెప్పిన దాంతో నాకు క్లారిటీ వచ్చింది సార్. ఇంకా ఫస్ట్లో స్టార్టింగ్లో మా సార్ వచ్చినప్పుడు నేను ఇది కాస్ట్ ఎక్కువ అనుకున్నాను అది. కానీ నేను ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో నేను ప్రతిదీ డేట్ నోట్ చేసుకునేదాన్ని సార్, ఎన్ని రోజులు వస్తుంది ఇది అని. ఆ క్వాలిటీ క్వాంటిటీ చూసాక నా నోట్లోంచి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అనేది రాలేదు సార్. మేము కొన్నది కేవలం 2 నెలలు మాత్రమే ఇక్కడ కాస్ట్ పెట్టి కొన్నాం. ఆ 2 నెలల తర్వాత నుంచి వెస్టేజ్ నుంచి వచ్చే ఇన్కమ్తో కొన్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ అసలు కాస్టే లేదు, పైగా మనకి కొన్ని లక్షల ఇన్కమ్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనేది నేను ప్రొడక్ట్ వాడి దానివల్ల రిజల్ట్ పొందాకే నేను తెలుసుకున్నాను సార్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇంకా తెలుసుకుంది ఏంటంటే, నేను ఒక 10 ఐడీలు వేస్తున్నాను సార్ నేను మామూలుగా, కానీ వాళ్ళ చుట్టూయే తిరుగుతున్నాను. నేను కొనండి కొనండి అని వాళ్ళు బతిలాడుతున్నాను. మొన్న బూట్ క్యాంప్లో నాకు అదొక క్లారిటీ వచ్చింది సార్. మనం ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాము కానీ మనం అడుక్కొని దాన్ని దిగజారుస్తున్నాం అనేది మన బూట్ క్యాంప్లో నాకు క్లారిటీ వచ్చింది సార్. ఈ రోజు ఏంటంటే క్వాలిటీ ఉన్న పీపుల్ని నేను ఎంచుకోవట్లేదని నాకు అర్థమైంది. మా సార్ వెళ్తున్నారు, ఐడీలు వేస్తున్నారు, వాళ్ళు ఐడీ పోయేదాకా ప్రొడక్ట్ కొనట్లేరు కొంతమంది చాలా వరకు. కానీ అక్కడ నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది సార్, మనం క్వాలిటీ ఉన్న పీపుల్ని ఎంచుకోవట్లేదని. ఖచ్చితంగా నేను మాత్రం దాన్ని మార్చుకుంటాను సార్. ఈరోజు నాకు ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చినటువంటి మా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. మీ నుంచి ఇంకా ఎన్నో కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చంద్రకళ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను అన్నమా నుంచి మాట్లాడుతున్నాను సార్. మా ప్లేనర్ గారు కడలి తాతీబాబు గారు, చింతలపల్లి అండి. మాది రాజోల్ టీం సార్. దత్తునాయుడు గారు మా టీం లీడర్ సార్. ఈరోజు మంచి సెషన్ ఇచ్చారు సార్ మీరు. ఈ ప్రోడక్ట్ ఇంత కాస్ట్ అని అనే వారికి మనం చెప్పాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే క్వాలిటీ అయినా కానీ దీనివల్ల మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. అదే బయటే కనుక తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ మన ప్రోడక్ట్ ద్వారా సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మనం ఎవరికి ఎలా వివరించాలి, ఎవరితో ఎలా జర్నీ చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. గుళ్ళో దేవుడికి బయట దేవుడికి ఎలాగైతే మనకి డిఫరెంట్ ఉందో అలాగే ఎక్కడ పడితే అక్కడ చెప్పకుండా మనం ఎలా చెప్తే మనం ఇందులో సక్సెస్ అవుతాం అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ. పద్మావతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నా పేరు పద్మావతి అండి. మా అప్లైన్ గారు కడల తాతీబాబు గారు. మా టీం వచ్చేసి రాజోలండి, నూకల దత్తునాయుడు గారు. సార్ ఈరోజు క్లాస్ అయితే చాలా బాగా చెప్పారండి, చాలా బాగా అర్థమయ్యేలాగా వివరించి చెప్పారు. మరి కొద్ది రోజులు మాత్రమే మరి ఇందులో తిరగవచ్చు, ఎక్కువ జీవితాంతం తిరగే పని ఉండదు. అయినా జాబ్ నుంచి మనం లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు ఇందులో ఉండి అని చక్కగా మీరు వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. పద్మజ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. నా పేరు వచ్చేసి పద్మజ, ముస్తాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా ప్లేన్ వచ్చి వీరాస్వామి, ఇస్మాయిల్ సార్, ఏడుకొలం సార్ గ్రూప్ మాది సార్. మేము బయటకు వెళ్ళి
మనుషులకు చెప్పే టైంకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మేము ఎలా ఆన్సర్ చెప్పాలో కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాను సార్. కానీ మీరు చెప్పింది ప్రతిదీ నేను నోట్ చేసుకున్నాను సార్. వాళ్ళ ప్రశ్నలకి ఎలా చెప్పాలి, మేము ఎదుర్కొనే ప్రాబ్లం గురించి మీరు వివరంగా చెప్పారు సార్. అలాగే మన వస్తువులకి బయట వస్తువులకి రేట్లు వేసి పట్టిక వేసి కూడా వివరంగా చెప్పారు సార్. మేము ఆ పట్టికని మాతో తీసుకెళ్ళి ఈ రేట్లు ఇవి ఇలా ఉన్నాయి, ఇవి ఇలా వాడితే ఇలాగా, దీనికి తేడా ఉందని చెప్తాం సార్. అలాగే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏది చెప్తే మనం అదే చేయాలి సార్. లేకుంటే మీరు రావసరం లేదు, రావద్దని చెప్పేస్తారు. స్థానబలం గురించి కూడా వివరంగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతిదీ మా మైండ్కి ఎక్కింది సార్. సూపర్గా చెప్పారు సార్. అలాగే మీరు చెప్పిన పాయింట్లని ఫాలో చేస్తూ మేము దాని గురించి అవగాహన వేరే వాళ్ళకి కూడా వివరంగా చెప్పి మా కింద డౌన్లకు కూడా చెప్తాం సార్. సార్ ఇలాంటి బాగా మాకు చెప్పాలని కోరుకుంటున్నాను సార్. మీ గోల్ నెరవేరాలని కోరుకుంటున్నా. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. అశ్వత్థం గారు. అశ్వత్థం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రధాన్ సార్. నేను చింతగుడ్డి గ్రామం నుంచి మాట్లాడుతున్నా సార్. నా ప్లేన్ సార్ సార్ మా లీడరు నాగరాజు సార్ మా గ్రేట్ లీడరు ఏడుకున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన క్లాసెస్ విన్నాను సార్. మీరు చెప్పిన విధానం బట్టి అయితే సార్ ఇప్పుడు మెయిన్ పాయింట్ మనం డల్ కాకూడదు సార్. డల్ మనం మరీ ఎందుకు చదువుతాము. ఇప్పుడు మనము చెప్పినా కూడా ఇప్పుడు కొందరు నమ్మకపోవచ్చు. మనము నోట్తో చెప్తూ దానికంటే ఇప్పుడు డెమో చేసి మనం చెప్తుంది ఎక్కువ వాళ్ళ మైండ్కి వెళ్తుందని అవగాహన ఇచ్చింది సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు జూమ్ మీటింగ్ కూడా సార్ సార్ మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. అవును సార్, మాట్లాడండి. మనం ఇప్పుడు జూమ్ మీటింగ్ కూడా కొందరు నా చిన్న జాయిన్ అయ్యారు సార్. వాళ్ళు కూడా కొందరు సార్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కృష్ణకుమార్ మేడం. కృష్ణకుమార్ గారు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ కంగ్రాచులేషన్ సార్. నిజంగా మీరు చెప్పే క్లాసు అద్భుతంగా ఉంది. మనం ప్లానింగ్ ఎలా వేసుకోవాలి. సపోజ్ మొబైల్ ఉందనుకోండి, ₹1,00,00,000 మొబైల్ ఉన్న వాళ్ళు రారు కదండి. కానీ వాళ్ళు వేరే టీంలో ఉంటారు. కానీ అది కొంతకాలమే కదండి. మళ్ళీ ఇదైతే మనకి 3 తరాల ఆదాయం. మరి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు సార్. నిజంగా పొద్దుట 5:30కి లేచి మీరు మీ అంత పెద్దోళ్ళందరూ మాకు ఇస్తున్నారంటే మేము ఈయన అదృష్టం ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్ క్లాస్ అయితే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కిట్టారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కిషారావు. మా ఎంప్లాయీస్ ఇప్పటికి వెంకయ్య మేడం గారు, మా మెంటర్ మల్లికార్జున సార్ గారు సార్. ఈరోజు మీరు చాలా చక్కగా క్లాస్ బాగా చెప్పారు. మేము కొత్త వాళ్ళం సార్, అయినా కూడా అర్థమయ్యేలా నిదానంగా చెప్పారు కాబట్టి మేము జాయిన్ చేసుకున్న వాళ్ళకి ఎలాగనేది చెప్పడం అనేది అర్థంగా చెప్పారు. ఇంకెవరికి చెప్పబట్టే మేము కూడా జాయిన్ చేసుకున్న వాళ్ళకి మరి ఎలాగనేది ప్రోడక్ట్లు రేట్ ఎక్కువ అన్నా కూడా మరి చెప్పేలాగా వివరంగా చెప్పారు. నేను కూడా ఫస్ట్లో రేట్ ఎక్కువ అనుకున్నా, కానీ ఈరోజు ప్రోడక్ట్లు పని చేయబట్టే చాలా తక్కువ అని చెప్పేసి జనానికి తెలియజేయటం సార్. ఇటువంటి క్లాసులు నువ్వు కూడా చాలా చక్కగా అప్పుడప్పుడు అందిస్తా ఉంటావు సార్. బాగా అర్థమయ్యేలా చెబుతున్నావు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రామారావు గారు. సార్ రామారావు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది.
లక్ష్మణ్ రావు సార్. హలో, గుడ్ మార్నింగ్ మాస్టర్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. ఈరోజు బూట్ క్యాంప్లో కొంచెం దానికన్నా ఈరోజు నాకు చాలా బాగుంది సార్. ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ అండి. ఈరోజు నా సంబంధించిన నా టీం వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడే జాయిన్ అయిన వ్యక్తులు 5% వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. ఈరోజు చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకున్నా సార్. ప్రతి విషయం కూడా పిన్ టు పిన్ చాలా బాగుందండి. ఇట్లాంటి క్లాసులు ఇంకా ముందు కూడా ఒకసారి చెప్తారనే ఉద్దేశంతో నేను యాంటైట్ చేశాను సార్. ఎందుకంటే చాలా మంది ఎక్కువ మంది అవుతున్నారు కాబట్టి టైం వద్దని నేను యాంటైట్ చేశాను సార్. ఇట్లాంటి క్లాసు మరొకసారి మీరు చెప్పాలి సార్. చాలా వండర్ఫుల్గా అన్ని ఎగ్జాంపుల్స్ సహా చెప్పారు సార్. నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళినప్పుడు రేట్లు అడుగుతున్నారు అన్నారు కదా, దానికి సొల్యూషన్ అనేది వచ్చింది సార్. అలాగే ఆయిల్స్ చూపించారు స్లైడ్స్. ఆ ఫ్రీడమును రుచి గోల్డ్ అని కదా, అవి ఒకటి. ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ ఎలా చెప్పాలంటే చిన్న అడ్జస్ట్మెంట్లు కొన్ని మాడిఫై చేసుకోవడానికి చాలా వాల్యుబుల్గా చెప్పారు సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చెప్పాను నేను అనుకున్నాను. ఇట్లాంటి సెషన్స్ మీ ద్వారా చాలా రావాలని నేను కోరుకున్నాను సార్. ఈరోజు మీరు చెప్పిన సెషన్ వల్ల నా టీంకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తాను. నేను ఈ ఏప్రిల్ నెలకి నేను స్టార్ యాక్ట్ అయ్యి కార్ అచీవ్ అవ్వాలనుకున్నాను సార్. అలాగే నా యొక్క లాంగ్ గోల్ డిసెంబర్కి క్రౌన్ యాక్ట్ అయ్యి 1 lakh అచీవ్ అవ్వాలని చూస్తున్నాను సార్. జోన్లోకి నేను రావాలని కోరుకున్నాను సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. అలాగే మేడం గారు కూడా ఎంసీ చాలా చక్కగా చేశారు. మేడం గారు థ్యాంక్ యూ అండి. విష్ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. సామ్రాజ్యం గారు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్ మాత్రం చాలా బాగా చెప్పారు సార్. అసలు అది తింటే అందరూ దాన్ని బట్టి అవకాశంగా నడుచుకుంటే చాలా ముందు ఎన్నో జీవితాలు బాగుపడతాయి సార్. అలా అర్థం చేసుకొని ముందుకు నడవాలని, మీరు ఇలాంటి క్లాసులు ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒక్కటి కాదు సార్, ప్రతి ఒక్క విషయంలో ప్రతి మాటలోనూ మీరు చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. ఆ అర్థం చేసుకొని వాళ్ళకి మనం చెప్పగలిగే విధంగా చెప్తే వాళ్ళు వింటారు. వాళ్ళ చెప్తేనే వాళ్ళకి రేట్లు ఏంటో పిచ్చి ఏంటో అవన్నీ కూడా అర్థం అవుతాయి. మన సప్లిమెంట్ గురించి ఎంత గ్యారంటీగా వాడిన వాళ్ళు చెప్తుంటేనే వాళ్ళకి అర్థమైద్ది. ఒకసారి వాళ్ళు వాడిచ్చేలాగా మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మారుతారు. ఇందులో సందేశమే లేదు సార్. కానీ ఈ రోజు ఇలాంటి క్లాసులు మీరు మళ్ళీ చెప్తా ఉంటే ఎంతో మందికి మాలాంటి వాళ్ళకి తెలుసుకుని కూడా ముందుకు వస్తారు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్, లాస్ట్ రంగప్రసాద్ గారు. ఇంకెవరు హ్యాండ్ రైస్ చేయదని టైం అయిపోయింది ఆల్రెడీ. రంగప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. వాళ్ళు ఎంసీ చేశారు. అలాగే ఏడుకొండల గారు ఫస్ట్ ఉన్న ఏడుకొండల గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పటికే టైం అయిపోయింది. వాళ్ళ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. స్టార్టింగ్ లో ఉన్న కొత్తగా 5% ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా సబ్జెక్ట్ని హ్యాండ్లింగ్ చేయాలనేది మీరు మామూలుగా ఎవరైనా అరటిపండు వలిసి చెప్పినట్టు అంటారు కాదు, మీరు జ్యూస్ చేసి స్ట్రా చేసి ఇచ్చినట్టుగానే చెప్పారు సార్. ఎందుకంటే అందరికీ కనువిప్పు ఏ విధంగా చెబితే మనం కొత్తగా ఫీల్డ్లోకి వెళ్తే ఎవరు ఏ విధంగా మనం ఇచ్చేస్తాం అనేది కూడా మనం చేయొచ్చు సార్. అతనికి ఇది కనుక అందులో పీపీటీలు కూడా మీరు బాగా ప్రజెంటేషన్ చేశారు. ఎక్సలెంట్ గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా. ఇది కనుక ఈ రోజు ఎన్న వాళ్ళందరూ అబ్జెక్షన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది 100% తెలుసుకుంటారు సార్. ఎక్సలెంట్ మీరు పీపీటీలు, మీ ప్రెజెంటేషన్ సార్. ఆల్రెడీ మీరు ప్రతి క్లాస్ కూడా ఎక్సలెంట్ గానే ఉంటుంది. అసలు ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది సార్. బాగుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, టైం లేదండి. ఎవరు ఇంకా చరణ్ రాజు గారు లాస్ట్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. చరణ్ రాజు గారు, చరణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సెషన్ బాగుంది సార్. మీరు మొన్న బూట్ క్యాంప్ లో కూడా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్. అసలు
మీ నుంచి ఇలాంటి సెక్షన్లో మీరు రావడం మీ డౌన్లైన్స్కి ప్లస్ మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయని మేము ఆశిస్తాం సార్. మనం వెస్టేజ్ స్థాయికి వెళ్ళాలి కానీ మన స్థాయి వెస్టేజ్కి రాకూడదు అని మన బూట్ క్యాంప్లో బాగా చెప్పారు సార్. వెస్టేజ్ స్థాయికి మనం ఎదగాలి అని చెప్పారు సార్. చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, ఏంటంటే వెస్టేజ్ స్థాయిని దించుతున్నారు కిందకి. అది అట్లా చేయొద్దండి, వెస్టేజ్ స్థాయికి మనం వెళ్ళేట్టుగా మనం ప్రయత్నించాలని చెప్పారు సార్. ఆ సెషన్, ఈ రోజు సెషన్ అయితే ఎట్లా చేయాలి, ఎవరికి ఎట్లా మాట్లాడాలని దాని గురించి బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం సార్ని ఇన్వైట్ చేసేయండి, ఇంకా క్లోజ్ చేద్దాం. సుజాత మేడం ఉన్నారా? ఓకే, సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను సెషన్. సార్ వైఎస్ఆర్ మాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొద్ది జర్నీలో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ అంబటి శ్రీనివాసరావు గారు. ఈరోజు చెప్పిన సెక్షన్ అంతా కూడా మొన్న బూట్ క్యాంప్లో చాలా అద్భుతమైన సెక్షన్ సార్. ఎవరైతే కొత్తగా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారో, డైరెక్టర్ స్థాయి వాళ్ళు కావచ్చు, ఫీల్డ్లో ఈరోజు చెప్పిన సెక్షన్లు అన్నిటి మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో తెలియక, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడే లీడర్స్ అందరికి కూడా ఈరోజు సెక్షన్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తాను. చాలా క్లారిటీ అనేది, ప్రొడక్ట్ రేట్లు ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఏ విధంగా క్లారిటీ ఇవ్వాలి, అట్లాగే ప్రతి విషయంలో కూడా చైన్ లింక్ అనే వాళ్ళకి ఏ విధంగా క్లారిటీ ఇవ్వాలి, అన్ని విషయాలు కూడా పిన్ టు పిన్ అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. మీ సెక్షన్ ఏదైనా స్టార్టింగ్ నుంచి కూడా చాలా మనసుకు హత్తుకునేలాగా, ఎదుటి వాళ్ళకి మైండ్కి కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది సార్ మీ సెక్షన్లు అన్నీ కూడా. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఈరోజు మరి ఎంసీ చేసిన మేడం గారికి కూడా, సుజాత మేడం గారికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. నేను కూడా ఎంసీ చేయాలి మేడం గారు. మేడము కొత్తగా సిల్వర్ అయ్యారు ఈ మంత్, కానీ చాలా అద్భుతంగా, చాలా కాన్ఫిడెంట్గా సెషన్ ముందుకు తీసుకెళ్లారు. సో కంగ్రాచులేషన్స్ మేడం, గుడ్ జాబ్. మంచి కూడా మంచి ట్రైనర్ కావాలని కోరుకుంటున్నాం సుజాత మేడం. థ్యాంక్ యూ. మీరు సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేశారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. ఇదే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నాలెడ్జ్ నేర్చుకుంటూ మీరు త్వరగా క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలని, మీకు నచ్చిన డ్రీమ్ కార్, మీ గోల్ ఏదైతే ఉందో అది 100% అవుతుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. అట్లాగే అంబటి శ్రీనివాసరావు గారు, మీరు ఏదైతే ఒక డ్రీమ్ పెట్టుకున్నారో అది 100కి 1000% అవుతుంది సార్. అలాంటి లీడర్షిప్ లో మనం ఉన్నాం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఈ నెలంతా కూడా మనకి 1 డే వర్క్ షాప్లు ప్రతి ఏరియాలో జరుగుతున్నాయి. ప్రతి లీడర్ కూడా ఫోకస్ పెట్టండి. ఈ 1 డే వర్క్ షాప్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో సక్సెస్ అవ్వటానికి. ఈరోజు 1-to-1 హోమ్ మీటింగ్లు చేస్తున్నాం, కానీ అట్లా చెప్పినప్పుడు ఓకే చిన్న నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే మనము మన టీము పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగే సెక్షన్లో ఎప్పుడైతే మీటింగ్స్లో కూర్చోబెడతామో అప్పుడు పెద్ద నిర్ణయం తీసుకుంటారు. మరి ఈ నెలంతా కూడా సెక్షన్లు ఉన్నాయి. 10వ తారీఖున, ఈరోజు 9వ తారీఖు, రేపు 10వ తారీఖున కరీంనగర్లో నాంచారి మాస్టర్ గారి ద్వారా 1 డే వర్క్ షాప్ అనేది జరుగుతుంది. ఆ దగ్గరలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. 11వ తారీఖు కావలిలో జరుగుతుంది లక్ష్మీ వెంకటరెడ్డి మేడం గారి ద్వారాగా. అట్లాగే 13వ తారీఖున 12% అబౌవ్ లీడర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది 1 డే వర్క్ షాప్ అనేది జరుగుతుంది. మనందరి డెవలప్మెంట్ కోసం సార్ అనేది ఇది కండక్ట్ చేయబోతున్నారు. మరి ఏమేమి తీసుకురావాలి, టికెట్లు అనేది కండక్ట్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. అట్లాగే 14వ తారీఖున తిరువూరులో లక్ష్మణ్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ ఏరియాల దగ్గరలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క లీడర్ ఫోకస్ చేయండి. 15వ తారీఖున మన పిఎస్ శ్రీనివాసరావు గారు, పివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోకస్ చేయండి. 17వ తారీఖున రామయ్య గారి తరపున నందిగామలో జరుగుతుంది. అట్లాగే 20వ తారీఖున బాలాజీ గారి ద్వారా గుడివాడలో జరుగుతుంది. 22వ తారీఖున విజయనగరంలో జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లాగే 24వ తారీఖున గన్నవరంలో నా ద్వారా జరుగుతుంది. ఆ ఏరియా దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి. అట్లాగే 25వ తారీఖున అప్పికట్ల వెంకటేశ్వరరావు గారి ద్వారా మరి కొండపల్లిలో జరుగుతుంది. ఈ 1 డే వర్క్ షాప్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్ చేయండి.
మనిషికి శ్వాస తీసుకోవటం ఎంతైతే ఇంపార్టెంటో ట్రైనింగ్స్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు సార్ కూడా ఒక విషయం చెప్పారు, వితౌట్ నాలెడ్జ్ విత్ నాలెడ్జ్. మనం నాలెడ్జ్ తీసుకోకుండా సక్సెస్ అవుదామంటే ఎవరి వల్ల కాదు. ఎక్కడికక్కడ మనం అటెండ్ అవుతూ టీంని అటెండ్ చేసుకుంటూ సక్సెస్ అవుతారని ఈ నెల జరిగే అన్ని వన్డే వర్క్ షాపులు కావచ్చు, ఎల్డీపీలు కావచ్చు ఉపయోగించుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అంబటి శ్రీనివాసరావు గారికి అట్లాగే సుజాత మేడం గారికి ఎంసీ చేసిన వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ప్రతిరోజు కూడా 5 గంటల జూమ్ సెక్షన్, 6 గంటల జూమ్ సెక్షన్ జరుగుతుంది. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. జూమ్ సెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. రేపటి జూమ్ సెక్షన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విజువల్ ఈ సెక్షన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.